12 మంది గర్భం ద్వారా వచ్చిన వారు వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా ప్రజానికం ప్రబలమైతే, ఆ రోజు లక్షల మంది ఇశ్రాయేలీలు అయిపోతే, ఈ ఇశ్రాయేలీల్ని మీకు తెలిసిన చరిత్రే, న్యాయాధిపతులు, ప్రవక్తలు, యాజకులు, పెద్దలు ఒక చక్కని పరిపాలన కొనసాగించి దేవునికి దగ్గరగా ఉంచేవారు. ఇక్కడున్న కళ్ళు ఇక్కడికి ఎక్కిన తర్వాత ఇశ్రాయేలీలు మాకు న్యాయాధిపతులు వద్దు, మాకు రాజు కావాలని అడిగారు. ఎప్పుడైతే రాజు కావాలన్నారో దేవుడు అన్నాడు, మీరు రాజు కావాలి అని అడుగుతున్నారు అంటే నా రాజ్యంలో నేను మీకు రాజుగా ఉండడం మీకు ఇష్టం లేదు కాబట్టే మీరు రాజుని అడుగుతున్నారు. మీ ఏడుపేదో మీరు ఏడండని దేవుని చిత్తానుసారంగానే ఒక రాజునిచ్చాడు. ఆయనే మొట్టమొదటి రాజు. అతడి పేరు సౌలు. ఈ సౌలు గారు 40 సంవత్సరాలు పరిపాలించారు ఇశ్రాయేలు యొక్క రాజ్యాన్ని. ఈ ఇశ్రాయేలు రాజ్యాన్ని 40 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత దేవుడు అదే సింహాసనం మీదకి ఒక వాగ్దానం చేస్తూ ఒక మంచి ప్రవర్తన కలిగి దేవుని హృదయానుసారుడైన ఒక గొర్రెల కాపర్ని రాజును చేశాడు. అతడి పేరు దావీదు గారు. ఈ దావీదు గారు కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు చాలా చక్కగా. ఈ చక్కని పరిపాలన ప్రవర్తన చూసి దేవుడు దావీదు గారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం మనకు తెలుసు. దావీదు, నీ రాజ్యం నిత్యము అలానే ఉంటది, నేను నీ సంతానాన్ని హెచ్చిస్తాను, ఆ సంతానం ద్వారా వస్తున్న బిడ్డలు ఈ సింహాసనం మీద కూర్చుని ఈ రాజ్యాన్ని ఏలతారు అని దావీదుకి ఒక వాగ్దానాన్ని దేవుడు చేశాడు. నిజానికి ఆ వాగ్దానం యొక్క పరిపూర్ణమైన నెరవేర్పు ఎవరిలో కనబడుద్ది? క్రీస్తులో కనబడుద్ది. అయితే అప్పుడున్న ఆ పరిపాలనలో, ఆ కాలంలో, ఆ టైం లైన్లో దావీదు గర్భం ద్వారా వచ్చిన కుమారుడు సొలొమోను రాజు అయితే, ఈ సొలొమోను గారు కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఇక్కడ వరకు బాగానే అర్థమవుద్ది మనకి. ఇక్కడ నుండి జాగ్రత్తగా వినండి. 40 సంవత్సరాలు సొలొమోను గారు జ్ఞానవంతంగా పరిపాలన చేసిన తర్వాత పండిత గర్భాన పరమ సొంట పుట్టినట్టు ఒక అబ్బాయి పుట్టాడు. అతడి పేరు చెప్పాలి, రెహబాము. ఈ రెహబాము గారు కూడా ఎంతో కొంత మంచోడే అయినప్పటికీ ఒక మంచి నిర్ణయం తీసుకోవడం చేత కాక యవ్వన ప్రాయంలో పెద్దలు చెబుతున్న మాట వినడం మానేసి తన పనికి మాలిన స్నేహితులు ఇచ్చిన సలహా విని తన రాజ్యాన్ని 2 భాగాలుగా చీల్చేశాడు. సొలొమోను గారి వరకు ఇశ్రాయేలు యొక్క రాజ్యము ఉమ్మడిగా కలుసున్నది. సొలొమోను తదనంతరం రెహబాము రాజు అయిన తర్వాత రాజ్యం 2 ముక్కలైపోయింది, 2 భాగాలుగా విడిపోయింది. అయితే 10 గోత్రాలు ఉత్తర రాజ్యంగా ఇశ్రాయేలు రాజ్యంగా ఏర్పడ్డాయి. కొంతసేపు ఆ 10 గోత్రాలను వదిలేయండి. మరి 2 గోత్రాలు, యోధా గోత్రము, బెన్యామీను గోత్రము కలిసి యోధా రాజ్యంగా యెరూషలేముని రాజధానిగా చేసుకుని యోధా రాజ్యంగా వెలసిల్లాయి. దీన్ని దక్షిణ రాజ్యం అంటారు. ఇప్పుడు రాజులు ఇశ్రాయేలీలకి వేరుగా ఉన్నారు, యూదులకు వేరుగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇశ్రాయేల్ని కొంతసేపు పక్కన పెడద్దాం. అందరినీ గుర్తుంచుకుంటే ఇంకేం చెప్తున్నాను మీకు అర్థం కాదు. ఇక ఇప్పుడు మన టైంలోని ఎవరు కొరకు అంటే దావీదు గర్భం ద్వారా వస్తున్న యూదుల యొక్క రాజుల చరిత్రలో ఈ జకర్యా గారు మనకు కనబడతారు. అయితే ఈ యూదుల పరిపాలన కొనసాగుతుంది. 1, 2, 3, 4, 5, 6 ఈ 6 రాజుల పరిపాలన తర్వాత ఈ యోధా రాజ్యాన్ని ఒక దుష్ట స్త్రీ పరిపాలన చేసింది. బైబిలు ఆవిడకిచ్చిన ఎలివేషన్ ఎలా ఉంటుందో తెలుసా? మన భాషలో మాట్లాడుకోవాలేనంటే, ఒకవేళ దయ్యము మానవ రూపాన్ని ధరించుకుని చీర కట్టుకుని వచ్చి పౌడర్ రాసుకుని వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ స్త్రీ. ఎవరా స్త్రీ అనుకున్నదే చెప్పారు మీరు, కానీ తప్పు చెప్పాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నిజానికి మీరు చెబుతుంది కొంతవరకు కరెక్టే. యెజబెలు యొక్క కూతురు యూదుల రాజ్యాన్ని పరిపాలించింది. యెజబెలు పైన గోత్రాలు ఉన్నాయి కదా, 10 గోత్రాలు. ఆ 10 గోత్రాలలో ఆవిడ ఆహాబు గారి యొక్క భార్య రాణి. నేను యూదుల రాజ్యాన్ని ఏలిన ఒక దుష్ట రాణి, దుర్మార్గపు స్త్రీ కొరకు నేను మాట్లాడుతున్నాను. ఆవిడ పేరు చాలా బాగుంటుంది, తీరేం బాగోదు.
ఆ, అతల్య. నిజానికి పేరు చాలా బాగుంటుంది. పెట్టుకున్నారు ఎవరైనా? పెట్టుకుని లేకపోతే లేదా, అది మీ ఇష్టం. ఈ అతల్య పేరును కొంతసేపు గుర్తుంచుకోండి. ఈ అతల్య ఎవరో కాదు, యెజబెలు ఆహాబు యొక్క కూతురే ఈ అతల్య. ఈ ఇశ్రాయేలు యొక్క రాజుల కుటుంబంలో పుట్టిన ఈ అతల్య యూదుల రాజు అయిన యెహోరామును వివాహం చేసుకుంటే వీరిరువురికి ఒక కుర్రోడు పుట్టాడు. అతడి పేరు అహజ్యా. ఈ ఇరువురిని గుర్తుంచుకోండి. ఏం పేర్లు? అతల్య, అహజ్యా. ఈ అహజ్యా 7వ రాజు లేదా 6వ రాజు, ఈ తల్లి 7వ రాణి. అయితే వీరి పరిపాలన ఎంత దుర్మార్గంగా ఉంది అనంటే, యూదుల రాజ్యంలో, ఇశ్రాయేలు రాజ్యంలో ఒక్కడైనా మంచి రాజు లేడేమో కానీ యూదుల రాజ్యంలో దావీదు వంశం నుండి వస్తున్న రాజులలో అక్కడక్కడ మనకు ఎంతో కొంత మంచి మంచి రాజులు కనబడతారు. కానీ ఈ యూదుల వంశంలో నుండి వస్తున్న దావీదు గర్భం ద్వారా వస్తున్న ఈ అహజ్యా ఎంత దుర్మార్గమైన పరిపాలన చేశాడు అనంటే, 1 సంవత్సరమే పరిపాలించాడు, కానీ దేశాన్ని నాశనం చేసి పడేశాడు. దేశాన్నే కాదు, ఈ దుష్టరాణి అతల్య ఎవరైతే ఉన్నారో, ఈ అతల్య ఎంత దుర్మార్గమైన పరిపాలన అంటే, దేశాన్ని నాశనం చేయడమే కాదు, బంగారు దేవాలయం ఏదైతే ఉందో సొలొమోను గారు కట్టించింది, ఆ బంగారు దేవాలయాన్ని పట్టించుకోవడం మానేస్తే బంగారు దేవాలయానికి పట్టిన గతేంటో తెలుసా? శిథిల వ్యవస్థకు వచ్చేసింది. పగుళ్ళు వచ్చి బేటలు వచ్చేసి పడిపోయేంత శిథిల వ్యవస్థకు వచ్చేసే ప్రాకారాలు, దేవాలయం చుట్టూ ఉన్న ప్రాకారాలు అక్కడక్కడ కుప్పకూలిపోయే పరిస్థితికి వచ్చేసింది ఈ దుష్టరాణి అతల్య పరిపాలనలో. దేశాన్ని నాశనం చేసింది, సరిపోలేదు. దేవుని మందిరాన్ని నాశనం చేసింది, సరిపోలేదు. చివరికి తన గర్భాన పుట్టిన సొంత కొడుకు అహజ్యాని ఎంత నాశనం చేసింది అంటే, ఒకసారి వెళ్దాం 2వ దినవృత్తాంతాల గ్రంథం. 2వ దినవృత్తాంతాల గ్రంథం జస్ట్ అలా వినండి, మీకు అర్థమవుతుంది ఇక్కడ నుండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరుద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. నెక్స్ట్, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి అనగా అహజ్యాకు తన కొడుకుకు నేర్పుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గముల యందు నడిచెను. ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇక్కడ అర్థమవుతుంది మనకి, అతల్య ఎందుకు దుష్టరాణి, ఒక దుష్ట స్త్రీగా, దుర్మార్గపు స్త్రీగా, మన భాషలో చెప్పాలి అని అంటే ఈ మాట అనకూడదు, ఒక పనికి మాలిన స్త్రీగా ఎందుకు చరిత్రలో మిగిలిపోయింది అని అంటే, దేశాన్ని నాశనం చేయడమే కాదు, మందిరాన్ని నాశనం చేయడమే కాదు, కొడుకులను కూడా దగ్గరుండి చెడిపోవడం ఎలానో పక్క నుండి నేర్పుచూ వచ్చిందట. ఉందా మాట అక్కడ? దుర్మార్గంగా ఎలా ప్రవర్తించాలో తన కొడుకైన అహజ్యాకి నేర్పుచూ వచ్చిందట. నేను అడుగుతున్నా, ఏ తల్లైనా కొడుకుని చెడిపమ్మని పక్కన కూర్చుని నేర్పుతూ వస్తుందా? వస్తుంది. అంటే మీరు అనుకోవచ్చు, నేను మరలా చెప్తున్నాను, 2800 సంవత్సరాల క్రితం ఏ చరిత్ర అయితే జరిగిందో ఈరోజు క్రైస్తవ సమాజంలో, సంఘములో, కుటుంబాల్లో అదే చరిత్ర మరలా తిరిగి వచ్చి మన కుటుంబాల్లో స్పష్టంగా కనబడితే మీకు అర్థమవుద్ది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అతల్య ఈ దుష్టరాన్ని తన కొడుకుకి ఎలా చెడిపోవాలో దగ్గరుండి నేర్పుచూ వచ్చిందట. ఇలాంటి తల్లులు సమాజంలో ఉంటారంటే ఎందుకుండ్రు? ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అప్పుడప్పుడు మన కొడుకుల ప్రవర్తన చూసి, కూతురు మాట తీరు చూసి, ఆవిడ ఒక తల్లి కానీ తండ్రి కానీ పరుగున సేవకుల దగ్గరకు వచ్చి, అయ్యా నా కొడుకు మాట అనట్లేదు, నా కూతురు లవ్వులని తిరుగుతుంది, ఆడమో మందని గంజాయిని తిరుగుతున్నాడు, ఎందుకురా అని అడిగితే వాళ్ళ నాన్న మీద కూడా కర్ర పట్టుకుని కత్తి పట్టుకుని వస్తున్నాడు, వాడికి ఎలా చెప్పాలో మాకు అర్థం కావట్లేదు, మా చెయ్యి దాటిపోయాడయ్యా, కొంచెం ప్రార్థన చెయ్యండి అయ్యా అని కన్నీరు పెట్టుకుంటూ గుండెలు బాదుకుంటూ దైవజనుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కూడా ప్రార్థన చేస్తారు.
అవును కదా? అయితే సేవకుల దగ్గరకు వచ్చి నా కొడుకు నా మాట వినట్లేదని రొమ్ములు బాదుకుని ప్రార్థన చేయించుకున్నంత మాత్రాన నీ కొడుకు నీ కూతురు మారిపోయారా? చెప్పాలి, మారలేదు. నువ్వు ఇంటికెళ్ళి గగ్గోలు పెడుతూ మోకాలు ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేసావు, నీ కూతురులో అనువంతైన మార్పు వచ్చిందా? రాలేదు. ఎందుకు? నిజానికి రొమ్ములు బాదుకొని ఏడుస్తూ నిద్రపోయే ఆ దినాలు అసలు మీ జీవితంలోనికి ఎందుకు వచ్చాయి? అసలు మన ప్రాంతంలో ఉన్న ఈ యవ్వన బిడ్డలు ఎందుకు చెడిపోతున్నారు? ఎందుకమ్మా నీ కొడుకు ఇలా తయారయ్యాడు అని అంటే వెంటనే తడుముకోకుండా కొంతమంది చెప్పే సాకులు ఏంటో చెప్పిన, ఆ పక్కీదులో ఉన్న పనికి మాలోడితో తిరిగాడండి, ఆడితో తిరిగినప్పటి నుండే నా కొడుకు ఇలా లేనిపోయిన అలవాట్లన్నీ అబ్బాయి అని చెబుతావు. వెరీ గుడ్. మరి నీ కూతురు ఎందుకు చెడిపోయింది అంటే, ఆ పక్కన ఇంకొక అమ్మాయి ఉంటుందండి, ఇద్దరు కాలేజీకి కలిసి వెళ్తారు. ఇలా కలిసి వెళ్ళినప్పటి నుండి ఏమైందో తెలీదు, ఆ అమ్మాయి ఎలా ఉందో నా కూతురు అలాగే తయారైపోయింది. ఎందుకు చెడిపోయారంటే చెప్పే కారణాలు ఏంటి అని అంటే, కాలేజీకి వెళ్ళినప్పటి నుండి, ఆడితో స్నేహం చేసినప్పటి నుండి, ఈ అమ్మాయితో తిరిగినప్పటి నుండి అని చెబుతున్నాం. ఓకే, వారి కుటుంబాలని వారి యొక్క యవ్వన జీవితాలని, వారి స్నేహితుల్ని పాడు చేస్తారంటే 100% పాడు చేస్తారు. కానీ బైబిలు స్నేహితుల్ని కార్నర్ చేసే దానికన్నా ముందు తల్లిదండ్రుల్ని కార్నర్ చేసింది. ఎందుకు యవనస్తులు పాడైపోతున్నారు, మన కుటుంబంలో ఎందుకు విలువలు కలిగిన బిడ్డలు లేరు అని అంటే కారణాలు ఏవేవో తర్వాత చెప్పు, కానీ బైబిల్ చెబుతుంది ఎందుకు నీ బిడ్డలు చెడిపోతున్నారు అని అంటే ముందు నువ్వు నీ బిడ్డల పట్ల జాగ్రత్త వహించలేదు. అవునండి, మేమేమి అతల్యాల దగ్గరుండే నేర్పించట్లేదు కదా అని అంటే, దగ్గరుండి దిద్దించట్లేదు కానీ పాపం చేయడానికి చూసి చూడనట్టుగా గారాబం పేరట, ప్రేమ పేరట నా కొడుకు కూతురు బంగారాలని నమ్మి నీ బిడ్డల్ని నువ్వే మోసం చేసుకుంటున్నావు తెలుసా? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఒకవేళ ఈ మాటలు మీకు ఇబ్బందికరంగా ఉన్నా సరే తప్పదిక. నిజానికి మీరు ఆ న్యాయాధిపతుల గ్రంథం 2:10 చదివితే మనకి ఏమాట ఉంటుంది తెలుసా? ఆ తరము వారు అందరూ చనిపోయారట. చనిపోయిన వాళ్ళు చాలా భక్తిపరులు, దేవుడు 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 అంటూ తిరిగి మొక్కుబళ్ళు చెల్లించి సేవ చేసి ఆరాధన జరిగించిన వారి తరమంతా గతించిపోయిందట. ఆ ఆరాధన జరిగించి దేవుడని తిరిగిన వారి గర్భాన ఒక తరం పుట్టిందట. వింతేంటంటే ఆ తరంలో పుట్టిన వారికి దేవుడు అంటే ఏంటో తెలియదట. దేవుడంటే ఏంటో తెలియకపోతే ఏమవుద్దండి అనే ప్రశ్న మరలా మీకు వస్తే, మరలా కిందకి చదివితే దేవుడంటే ఎరుగని ఆ తరము దేవుని కన్నులు ఎదుటే విచ్చలవిడి కార్యక్రమాలు చేస్తూ, కీడు చేస్తూ, పాపం చేస్తూ, దేవుని ఉగ్రతకు తప్ప దేనికి పరికరారట అయిపోయారట. ఇప్పుడు మరలా దేవుడంటే ఏంటో తెలియకపోతే పాపం చేస్తారనంటే చేస్తారు. ఎందుకు దేవుడంటే ఆ తరానికి తెలియలేదంటే బైబిల్ చెబుతుంది ఆ తరంలో ఉన్న తల్లిదండ్రులు ఎంతకాలం చూసినా వారి చర్చకు రావడం, వారి ప్రార్థన చేయడం, వారి బలులు అర్పించడం, వారి ఆరాధన జరిగించడం, వారి పదోవంతు ఇవ్వడం, ఇదే చూసుకున్నారు తప్ప తమ వెనకాల తమ బిడ్డలను తీసుకురావడం వారికి చేత కాలేదు. అప్పుడు ఏమైంది? ఏమవడం ఏంటి? కొడుకులందరికీ యెహోవానైనను యెహోవా ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని ఒక తరం భూమి మీదకి వచ్చిందట. దీనికి కారణం ఎవరయ్యా అని అడిగితే దేవుడు అంటాడు, తల్లిదండ్రులుగా వారు భక్తిగా ఉండడం చూసుకున్నారు తప్ప వారి బిడ్డల్ని చర్చికి తీసుకురావడం వారి వల్ల కాలేదు. అందుకే వారు పాడైపోయారు, వీళ్ళు పోయారు. ఏ గదులైతే ప్రార్థన చేసుకున్నారో అదే గదిలో విచ్చలవిడి కార్యక్రమాలు చేసి తాగుబోతు విందులు అయిపోయాయి, దయ్యాలకి నిలయం అయిపోయింది అన్నది బైబిల్. అంటే ఎందుకు మన పిల్లలు చెడిపోతున్నారు అంటే, వారు చెడగొడతారంటే చెడగొడతారు, కానీ దానికన్నా ముందు అతల్య లాంటి ప్రవర్తన మనలో ఉందేమో, సరిగా పెంచకపోయే తత్వం. ముందే అన్నాను, అప్పుడేం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. అతల్య దగ్గరుండి నేర్పించింది, మనం దూరంగా ఉండి చూసి చూడనట్టు వదిలేస్తున్నాం. అదేంటండి, బిడ్డలకి ప్రైవసీ లేదా, వారికి స్వేచ్ఛ లేదా, వారికి స్వతంత్రం లేదంటే ఎందుకు లేదు? వారికి స్వేచ్ఛ ఇవ్వు, స్వతంత్రాన్ని ఇవ్వు, అన్నీ ఇవ్వు. అవసరమైతే వారి అవసరాలన్నీ తల్లిదండ్రులుగా మనం తీర్చాలి. కాబట్టి వారు అడిగిన బైక్ కొనివ్వు, మొబైల్ కొనివ్వు, ల్యాప్టాప్ కొనివ్వు, వస్తువులన్నీ కొనివ్వు. ఎంతవరకు ఓకే? ప్రేమించు,
భుజాల మీదకి ఎక్కించుకుని ఊరంతా తిప్పు, గారాబం చేయి, నా కొడుకు బంగారం అను, నా కూతురు బంగారం అను, అంతవరకు ఓకే. అయితే ఎక్కడ మనం రాంగ్ స్టెప్ వేస్తున్నామునంటే, ఎంతకాలం చూసినా వారు అడిగిన వస్తువులు కొనివ్వడమే చూసుకుంటున్నాం తప్ప ఆ కొనిచ్చిన వస్తువుల్ని వారు ఎలా ఉపయోగిస్తున్నారో కనీసం ఒక కన్నేసావా వారి మీద? అక్కడ ఫెయిల్యూర్ అయ్యావు నువ్వు. నీ కొడుకు నీ కూతురు ఎందుకు చెడిపోతున్నారనంటే, కొంతమంది యాక్సిడెంట్ అయ్యి ఎందుకు చనిపోతున్నారంటే కారణము నువ్వు బైక్ కొనివ్వడం తప్పు కాదు, దాన్ని ఎలా నడుపుతున్నాడో నువ్వు అబ్జర్వ్ చేయకపోవడం తప్పు. లవ్వులని పేర్లు పెట్టి నన్నే మోసం చేసి రొమ్ముల మీద తల్లిపోయిందండి నా కూతురని చెప్పడం, నువ్వు మొబైల్ కొనివ్వడం తప్పు కాదు. ఆ మొబైల్లో ఎవరితో మాట్లాడుతుందో, ఎవరితో చాట్ చేస్తుందో, ఏం చూసి హిస్టరీ డిలీట్ చేస్తుందో నువ్వు గమనించకపోవడం నీ తప్పు. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, వారు రూమ్లో ఏకాంతంగా ఉన్నప్పుడు మీరు సడన్గా వెళ్తే కంగారు అయిపోయి మొబైల్ పక్కన పెట్టడము, స్క్రీన్ మార్చడము, లేదంటే ఆ స్క్రీన్ తీసి వేరేది ఆ పైన పెట్టడము, లేదంటే సడన్గా కంగారు అయిపోతూ ఫోన్ కట్ చేయడము. మీరు అలా మాట్లాడుతున్నప్పుడు ఇలా ఫోన్ లాక్కోగానే కంగారు అయిపోతున్నారు అనుకోండి, నీకు అర్థం కావట్లేదా అందులో జరగకూడదు ఏదో జరుగుతుంది, చూడకూడదు ఏదో చూస్తున్నారు, చేయకూడదు ఏదో చేస్తున్నారని? ఆ మాత్రం మనకి అది పనిచేయట్లేదా బిడ్డల దగ్గర? నేను అంటాను, ఈరోజు యువత, ఈ జెన్జీలో ఉన్న యువత తల్లిదండ్రుల్ని మోసం చేయడం వారికి చాలా ఈజీ. ఎందుకనంటే మనకంత పరిపక్వత లేదు, మనకంత జ్ఞానం లేదు మొబైల్ పట్ల. కానీ ఎంతో కొంత నువ్వు మొబైల్ వాడుతున్నప్పుడు ఆ హిస్టరీ చెక్ చేయడం నేర్చుకో. ఎందుకు డిలీట్ చేస్తుందో అడుగు, ఎందుకు లాక్లు పెడుతుంది, ఆ లాక్ చాట్ ఒకటి వచ్చింది మనకి ఇప్పుడు వాట్సాప్లో, అందులో ఎవరితో చాట్ చేస్తుంది, క్లియర్ చాట్ ఎందుకు కొడుతుంది అడగాలి నువ్వు తల్లిగా. నువ్వు కొనివ్వడం వరకే చూసుకుంటున్నావు, కష్టపడతావు, పొద్దున పోయి కష్టపడతావు, ఎండనక వాననక, సాయంత్రం వస్తావు, ఒళ్ళు గొల్లైపోద్ది, 10,000 సంపాదించి ఫోన్లు కొనిస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నాడు చూడట్లేదా? దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు? నువ్వు వచ్చేసరికి కంగారు అయిపోయి స్క్రీన్ మారుస్తుందని అంటే నీకు అర్థం కావట్లేదా? దీన్ని మా కోసం చెప్పడానికి వచ్చాడంటే కొంతసేపు మీకోసమే, తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అబ్జర్వ్ చేయాలి తల్లిదండ్రులుగా. ఆ రోజు అతల్య దగ్గరుండి నేర్పించింది, ఈరోజు మనం అంటాం ఎందుకమ్మా అని అంటే పలానా వాడని చెబుతున్నా, ఓకే అంతవరకు ఓకే, మరి నీ సంగతి ఏంటి? కాలేజీలకి స్కూల్కి వెళ్ళకపోతే తోలు తీసేస్తావు, సండే స్కూల్కి చర్చికి రాకపోతే మాత్రం రెస్ట్ తీసుకుంటున్నాడు అని చెబుతావా? అదే మన యువతను పాడు చేసేది. ఈరోజు గారాబం చేయడం తప్పు కాదు, అది మన బాధ్యత. నీ కొడుకు బంగారం అని మరలా చెప్తున్నాను, మన బిడ్డలు బంగారాలే, కానీ లోకం మంచిది కాదు. నీ కూతురు బంగారమే, నీకు నమ్మకం ఉండొచ్చు, కానీ చెడిపోయిన లోకం మధ్య మన బిడ్డలు పెరుగుతున్నప్పుడు వారిని మనం ఎలా అబ్జర్వ్ చేయాలో మనకు తెలియకపోతే, వారితో టైం స్పెండ్ చేయకపోతే, నేను అంటున్నాను తల్లిదండ్రులుగా మీ బిడ్డలతో టైం స్పెండ్ చేయకపోతే వారు బయటతో టైం స్పెండ్ చేయాలనుకుంటారు. కొంచెం ముందుకెళ్ళి మాట్లాడమంటే, కష్టపడి సంపాదించి డబ్బులు తీసుకొచ్చి అన్నీ దాచి చక్కని వివాహాలు చేయాలనుకుంటున్నావు. 24 గంటలు నువ్వు 10 గంటలు, 12 గంటలు, 16 గంటలు, 18 గంటలు నీ కష్టపడి వచ్చి నిద్రపోతున్నావు. కనీసం ఒక్క 10 నిమిషాలు నీ కూతురుతో, నీ కొడుకుతో నువ్వు మాట్లాడకపోతే, ఈ మాట అనకూడదు, విలువలు ఎలా ఉండాలో, సమాజం ఎలా ఉందో, మనం ఎలా నడుచుకోవాలని బిడ్డలతో నువ్వు చెప్పకపోతే బయటోడు చెబుతాడు నీకు, నీ కూతురికి, నీ కొడుక్కి ఎలా తాగాలి, ఎలా గంజా ఎక్కించుకోవాలి, ఏ నరానికి ఎక్కించుకుంటే త్వరగా ఎక్కుద్ది, ఏ డ్రగ్ వాడాలి, ఎలా పోవాలి, తల్లిదండ్రులను ఎలా మోసం చేయాలని బయట పనికి మాలిన సమాజం నేర్పుద్ది మన బిడ్డలకి. నువ్వు చెప్పకపోతే, నువ్వు వారితో ప్రేమగా మాట్లాడకపోతే, నీ దగ్గర ప్రేమ దొరకనప్పుడు బయట ప్రేమలు వెతుక్కుంటారు. నువ్వు పలకరించో, నువ్వు మాట్లాడు, వారు ఏదో ఆసక్తిగా వచ్చి చెప్పాలనుకుంటారు పిల్లలు, వారితో నువ్వు టైం స్పెండ్ చేయవు. నిజానికి నువ్వు కష్టపడుతున్నావు, నీ బిడ్డల మీద నీ నమ్మకం ఉంది, ఒళ్ళు గొల్ల చేసుకుంటున్నావు, కానీ నువ్వెంత సంపాదిస్తే సుఖమేంటి? నీ కొడుకు, నీ కూతురు నీ మాట దాటేస్తుంటే టైం స్పెండ్ చేయలే తల్లిదండ్రులుగా. చెడగొట్టడానికే అతల్య దగ్గరుండి నేర్పించిందట. దగ్గరుండి దుర్మార్గంగా ఎలా ప్రవర్తించాలో అతల్య నేర్పుతుంటే ఈరోజు మనం పని పట్టించుకోకుండా అలా వదిలేస్తున్నాం. స్వేచ్ఛ పేరట, స్వతంత్ర పేరట స్వేచ్ఛ ఇవ్వు. ఎప్పుడు స్వేచ్ఛ ఇస్తావు? నీ కూతురు వాక్యాన్ని బట్టి కరెక్ట్గా ఉంటుందని నీకు నమ్మకం కలిగితే స్వేచ్ఛ ఇవ్వు.
నీ కూతురు జీవితంలో, నీ కొడుకు జీవితంలో వాక్యం అనే ఒక కళ్ళేని నువ్వు విత్తనంగా వేయి. అప్పుడు బయట వదిలేసినా సరే ఆ లోక పాపాన్ని వారు అంటించుకోరు. ఈ వాక్యాన్ని మనం పరిచయం చెయ్యం, బయటకు పోతే ఎన్ని ఉన్నాయండి మన బతుకుల మీద దాడి చేసేవి. అప్పుడు జరిగిందే ఇప్పుడు మరలా జరుగుతుంది. మన బిడ్డల్ని గారాబు చేయడం తప్పు కాదు, కానీ జాగ్రత్త. అతల్య చేసినట్టుగా మన బిడ్డల భవిష్యత్తుని కాలు రాయడానికి మన ముందుకు అడుగులు వేయొద్దు. పిల్లల పట్ల జాగ్రత్త వహించు. నువ్వెంత సంపాదిస్తావో లేదో తెలియదు, కానీ నువ్వు చనిపోయేలోపు క్రీస్తు అనే ఆయన్ని వారికి పరిచయం చేసి చనిపోతే నువ్వు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, విలువలిచ్చిపోతే రేపొద్దున నీ కుటుంబం వెలుగుతో నిండిపోద్ది. నువ్వు ఆస్తులు ఇచ్చిపోయావనుకో, ఆస్తులే మిగిలితే కుటుంబాలు, జీవితాలు మొత్తం నాశనం అయిపోతాయి. తల్లిదండ్రులుగా మనం బాధ్యత వహించాలి. ఆ రోజు అతల్య అలా చేయలేదట. కన్న కొడుకుకి దగ్గరుండి చెబుతుందట, నేరాన్ని ఎదుటోడి మీద నెట్టేకు, నా కొడుకు బంగారం అని. నీ కొడుకు ఎంత బంగారమో సెంటర్లో నిలబడు. నిజానికి ఆడి వల్ల ఈడు చెడిపోవడం కాదు, ఈడి వల్లే ఆడు చెడిపోడు. నీకు తెలదు, నీకు ప్రేమ కదా. తప్పు చేస్తున్నప్పుడు తప్పైతే డైరెక్ట్గా తప్పని చెప్పు, నీ కొడుకని వెనకేసుకు రావద్దు. అదే అలవాటు అవద్దు వారికి. చిన్నప్పుడు బూతులు మాట్లాడుతున్నప్పుడు, దొంగతనాలు చేస్తున్నప్పుడు మురిసిపోకు, మూతు పగలగొట్టాలి. ఆ టైంలో నువ్వు పట్టించుకోలేదనుకో, రేపు పొద్దున్న ఎంత అయిపోతాడు, నీ మీదకే తిరగబడొస్తాడు. అప్పుడు రొమ్ములు బాదుకుంటే మారరు బిడ్డలు. అందుకే బైబిల్ అన్నది, కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, పడుకున్నప్పుడు, బయటకు పోయినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ప్రతి చోట బిడ్డలకు నేర్పించాల్సింది వాక్యము. అది చేయలేదట ఎవరు? ఈ దుష్ట స్త్రీ. ఇష్టం వచ్చినట్టు పరిపాలన జరిగిస్తూ కొడుకుని చెడగొడితే ఈ కొడుకులు ఎంత దుర్మార్గంగా తయారయ్యారో తెలుసా? మీరు ఆ చరిత్ర అంతా చదవండి. 22 అధ్యాయం నుండి 24 అధ్యాయం వరకు ఈ చరిత్ర నడుస్తుంది. ఈ 3 అధ్యాయంలోనే మాట్లాడతాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రీగా చదవండి. ఎప్పుడైతే ఈ తల్లి కొడుకుల్ని పెంచడం చేత కాలేదో, కొడుకులు రాజ్యాన్ని నాశనం చేశారు. ఎంతగా నాశనం చేశారనంటే, ఈ అతల్య అహజ్యా పరిపాలనలో, తల్లి కొడుకుల పరిపాలనలో దేశము దేవుని సన్నిధిని వదిలేసి విగ్రహారాధన వైపు మల్లుతూ చిన్న పిల్లల్ని, అప్పుడే డెలివరీ అయిన పిల్లల్ని బయలు దేవతలోను, అస్తారోతు దేవత చేతుల్లోనూ, బగబగ మండుతున్న విగ్రహాలవి, ఆ ములేకు దేవత చేతుల్లోనూ అప్పుడే పుట్టిన బిడ్డలు తీసుకెళ్ళి పెట్టేసేవారు. 1 year లోపున్న పిల్లల్ని రక్తాన్ని ఒలికించి దేశమంతా చిమ్మించేవారు. ఇంత దుర్మార్గమైన పరిపాలన ఆ రోజు అతల్య తన కొడుకు అహజ్యా చేస్తే, చుట్టూ ఉన్న రాజ్యాల్లో ఉన్న అన్ని ఆచారాలన్నీ దేవుని మందిరం దగ్గరకు వస్తే, ఇప్పుడు దేవుని మందిరానికి రావడం మానేశారు ప్రజలందరూ. నిర్లక్ష్యం చేసి పట్టించుకోక గాలి కొదిలేస్తే సొలొమోను బంగారు దేవాలయం, శృంగార దేవాలయం, ఎంతో వైభవంగా నిర్మించిన ఆ దేవాలయానికి వచ్చిన స్థితి ఏంటి అని అంటే, ఇక రేపో మాపో కుప్పకూలిపోయే పరిస్థితికి వచ్చేసింది. బేటలు వచ్చేసాయి, పగుళ్ళు వచ్చేసాయి. ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పాలి. అంటే పట్టించుకోకపోతే పగుళ్ళు, బేటలు, శిథిల వ్యవస్థ వచ్చేస్తుంది అని అంటే, ఇప్పుడు మనం చక్కగా ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇల్లు ₹1 కోటి కట్టి ఇల్లు కట్టి ఒక 15-20 సంవత్సరాలు అలా వదిలేండి మసలకుండా, ఏమవుద్ది? శవాల దెబ్బ అయిపోద్ది, చీకటిల్లు అయిపోద్ది. 20 సంవత్సరాల తర్వాత మరలా ఇంటికి వస్తే ఆ ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? తుప్పలు వచ్చేసి, లోపల గచ్చపొదలు వచ్చేసి, అన్ని విధాల కూలిపోయి, స్లాబ్కి క్రాక్స్ వచ్చేసి, స్తంభాలకి క్రాక్స్ వచ్చేసి, ఇక ఆ ఇంటిలో ఉంటే ఎప్పుడు మీదడిపోయి చచ్చిపోతామనే భయం కలిగేలా ఒక 20 సంవత్సరాల తర్వాత ఇల్లు మారిపోదు. ఇప్పుడు రివర్స్లో ఒక పాక వేసుకుని అందులో 10 సంవత్సరాలు గడుపు మసులుతూ, పాక ఏమైనా చెదబట్టుద్దా? బిల్డింగ్ ఏమైనా కూలిపోద్దా? అంటే మసిలితే, అందులో సంచరిస్తే కాలం అన్నికి ఒకలా ఉంటుంది. దాన్ని పట్టించుకోక గాలి కొదిలేస్తే ఖచ్చితంగా కూలిపోద్ది అన్నది ఎంత వాస్తవమో, దేవుని మందిరాన్ని పట్టించుకోకపోతే బంగారు దేవాలయానికి పట్టిన గతి ఏంటి అంటే ఇక కూలిపోయే పరిస్థితికి వచ్చింది. రేపో మాపో పడిపోయేలా అయిపోయింది. చూస్తే విషయం ఏంటి అనంటే, పట్టించుకోక ఎవ్వరూ దేవుని సన్నిధికి రాకుండా గాలి కొదిలేస్తే బంగారు దేవాలయానికే బేటలు వచ్చేస్తే, బంగారు దేవాలయం కన్నా శ్రేష్టమైన కదిలే దేవాలయాలు ఎవరు? క్రొత్త నిబంధన ప్రకారం నీ దేహం అనే దేవాలయం.
పట్టించుకోకపోతే బంగారు దేవాలయానికి పగుళ్ళు వచ్చేస్తే అప్పుడప్పుడు మనం ఎంత నిర్లక్ష్యం చేస్తామంటే, రోజు వెళ్తాను కదండి చర్చికి, ఈ ఒక్క వారం మానేస్తే దేవుడు ఏమైనా అనుకుంటాడా అంటే దేవుడేమనుకోడు, కానీ నీ దేవాలయానికి పగుళ్ళు ప్రారంభం అవుతున్నాయని మాత్రం గ్రహించు. రోజు బైబిల్ చదువుతానండి, ఈ ఒక్కరోజు చదవకపోతే దేవుడేమనుకుంటాడంటే దేవుడేమనుకోడు. నీ దేహం అనే దేవాలయానికి శిథిల వ్యవస్థ ప్రారంభం అవుతుందని గ్రహించు. కట్టడాలే పడిపోయే స్థితికి వచ్చేస్తే, కదులుతున్న దేవాలయాల్ని నిర్లక్ష్యం చేస్తే ఇవి పగిలిపోవా, ఖచ్చితంగా పడిపోతాయి. మొనగాడు సిమెంట్కి 150 సంవత్సరాలట. కట్టిన మొనగాడు ఎంతకాలం బ్రతుకుతాడు? మాది అదే పనులండి, వాళ్ళని ఏదో అంటున్నానని చూడకండి. ఇప్పుడు 150 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, బ్రిడ్జికి 200 సంవత్సరాలు అని అంటే, బ్రిడ్జులు ఉన్నాయి, కట్టడాలు ఉన్నాయి, గృహాలు ఉండిపోయి, అన్నీ ఉండిపోయి, మరి కట్టిన వారేరి. దేహమే ఒక రోజుకి శిథిలమైపోతే, నేను ఈ దేహాల కోసం మాట్లాడట్లేదు, నీ ఆత్మీయ స్థితి కోసం మాట్లాడుతున్నా. ప్రార్థన, వాక్యము, సన్నిధి, సహవాసం, ఇవన్నీ నువ్వు నిర్లక్ష్యం చేస్తూ పర్వాలేదులే దేవుడేమనుకోలే అని అంటే, నీ కట్టడానికి శిథిల వ్యవస్థ ప్రారంభం కాదా? పడిపోదా ఒక రోజుకి? బైబిల్ అన్న మాట, దినదినము మన ఆంతర్య పురుషుడు నూతన పరచబడాలి అని అంటే, ఏం కాదులే ఒకరోజు ప్రార్థన చేయకపోతే ఏమన్నా అయిపోద్దంటే ఏమవ్వదు, పగుళ్ళు ప్రారంభం అవుతాయి. జాగ్రత్త, జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. నిజానికి మనం అప్పుడప్పుడు మానేము, అప్పుడప్పుడు చేస్తాం, ఇంకా జాగ్రత్త. మనం అప్పుడప్పుడు బైబిల్ చదవడం మానేము, అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు చదువుతాం, ఇంకా జాగ్రత్త. ప్రాకారాలు కూలిపోయే పరిస్థితికి వచ్చినట్టు మన జీవితాలు కూడా కుప్ప కూలిపోతాయి. నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే సొలొమోను కట్టిన బంగారు దేవాలయానికి పగుళ్ళు వస్తే, అదే నిర్లక్ష్యం మన జీవితాల్ని, మన కుటుంబాలను కూడా కబలించేస్తుంది. నిర్లక్ష్యం చేయొద్దు. ఎంత నిర్లక్ష్యం చేశారంటే ప్రాకారాలు పడిపోయే పరిస్థితికి వచ్చాయి. రాజ్యాన్ని చెడగొట్టింది, దేశమంతా విగ్రహారాధన, దేవుడనే ఒక్క పలుకు లేదు. ఈరోజు మందిరాన్ని చూస్తే ఒక విధంగా దేవుని మహిమ నివసిస్తున్న సొలొమోను దేవాలయము పాడు దెబ్బగా మారిపోయినట్టు అయిపోయింది. అసలు ఆరాధన కార్యక్రమాలు లేవు. ఈ దుష్ట పరిపాలన ఇలా జరుగుతూ 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 ఉన్నప్పుడు తన కొడుకు చచ్చిపోయాడు. ఎవరు కొడుకు? అతల్య కొడుకు. ఎవరు? అహజ్యా. ఈ కొడుకు చచ్చిపోయాడు. దేవుని ప్రవచనానుసారంగానే యెహోవా వచ్చి చంపేశాడు. కొడుకు చచ్చిపోయాడు. తన భర్త యెహోరాము చచ్చిపోయాడు. మిగిలిన కొడుకులు కూడా చచ్చిపోయారు. ఇప్పుడు అతల్య మిగిలింది. ఇవిడికి ఇంకా పిచ్చెక్కిపోయింది. అసలే కోతి. ఎవరు? అతల్య. ఇప్పుడు కళ్ళు తాగిందట, అంతకన్నా ఎక్కువ సారా తాగేసింది ఇవిడ. కొడుకు చచ్చిపోతే ఎంత పిచ్చిగా బిహేవ్ చేసింది అని అంటే, ఇక దయ్యం పూర్తిగా తన ఆవహించేసినట్టుగా తన బ్రతికి ఎలా మారిపోయిందంటే, కొడుకు చచ్చిపోయాడు కదా అహజ్యా, కొడుకు చచ్చిపోతే ఇక ఈ సింహాసనం మీద నేనే ఉండాలని దావీదు వంశంలో నుండి వస్తున్న రాజకుమారులందరినీ చంపుకుంటూ వచ్చేస్తుంది. చివరికి అహజ్యా కొడుకు అతల్యాకి ఏమవుతాడు? మనవడు. సొంత మనవను కూడా చంపేయాలనుకుంది. ఇలాంటి స్త్రీ ఎవరి దగ్గరైనా ఉంటుందండి? ఎక్కడైనా. సొంత మనవన్న అహజ్యా కొడుకుని చంపేయాలనుకుంది సింహాసనం కొరకు. మిగిలిన వారు అందరినీ చంపేసింది. నిజానికి సింహాసనం కొరకు కొడుకునే చంపుదామని అనుకుంటుందేమో ఆ రోజు. నిజానికి ఆవిడ చేస్తూ తన్ని దయ్యం ఆవహించింది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? నిజానికి ఆ రోజున దావీదు వంశంలో నుండి వస్తున్న కొడుకుల్ని కాదు తను చంపేది, అదే దావీదు వంశంలో నుండి రాబోయే మెస్సియా వంశావళిని లేకుండా చేయాలనుకుంది. అర్థమైందో లేదో? క్రీస్తు దావీదు వేరు చిగురుగా మొద్దులో నుండి రావాలని ప్రవచనం ఉంటే, అసలు దావీదు సంతతే లేకుండా చేయాలనుకుంది అని అంటే, క్రీస్తే రాకుండా వంశావళిని కట్ చేయాలనుకుంది. ఈ అతల్య వెనకాల పరిపాలన కొనసాగిస్తున్నది అతల్య కాదేమో, కానీ అతల్యాని ఆవహించిన ఒక దయ్యం ఉంది. ఆ దయ్యము క్రీస్తు వంశావళిని కట్ చేయాలనుకుంటే ఆ రోజు మనవన్ని చంపేయాలని తిరుగుతుంది. రాజకుమారులను చాలా మందిని చంపేసింది. ఇప్పుడు మిగిలిన ఒకే ఒక్కడు. నిజానికి అహజ్యా కొడుకు చంపేయాలనుకున్న ఆ టైంకి ఆ కొడుకున్న వయసు ఎంతో తెలుసా? 1 year. ఒక్క సంవత్సరం అబ్బాయిని చంపేయాలనుకున్నట్టు. ఎవరు? పేరు చాలా బాగుంది కదా.
పేరే బాగుంది, తన బ్రతుకేం బాలా. మన పేర్లు కూడా బాగోవచ్చు, పేర్లు పెట్టి మాట్లాడను నేను. మరి అని, ఎస్తేర్ అని, సారమ్మని నేను పెట్టను. ఒకవేళ ఉంటే మీరు కూడా ఫీల్ అవ్వద్దు, మిమ్మల్ని అనట్లేదు. పేరు మాత్రమే బాగుండి మీ ప్రవర్తన మాట తీరు బాగోకపోతే అతల్యకి మీకు దగ్గర సంబంధాలు ఏమైనా ఉన్నాయేమో, జర జాగ్రత్త. పురుషులైనా సరే అబ్రహం అని, పౌల్ అని, యాకోబ్ అని, యోహాన్ అని పేర్లు పెట్టుకుంటే వెరీ గుడ్, మంచి పేర్లు ఉండాలి. మంచి పేర్లు మాత్రమే ఉండి అబ్రహం గారు వెళ్ళి తాగేస్తున్నారు అనుకోండి, జాగ్రత్త. నీకు అతల్యాకి చాలా దగ్గర చుట్టారకం ఏమన్నా ఉందేమో. పేరు బాగుంది, తన బ్రతుకులో మాత్రం ఏమాత్రం విలువలు లేవు. కొడుకుని చంపాలనుకుంది, క్షమించండి, కొడుకుని అహజ్యా కొడుకుని మనవన్న చంపాలనుకుంటే ఈ అహజ్యా గారికి ఒక సిస్టర్ ఉంది, ఆవిడ పేరు యెహోషెబ. అయితే ఈ యెహోషెబ ఎవరైతే ఉన్నారో అహజ్యా కొడుక్కి అహజ్యా సిస్టర్ ఏమవుద్ది? లేదా అహజ్యా గారు ఉన్నారు కదా, అతల్య కొడుకు. ఈ అహజ్యాకు ఒక సహోదరుమని ఉంది, చెల్లి అనుకోండి కొంతసేపు. ఈ చెల్లికి అహజ్యా కొడుకు ఏమవుతాడు? మేనల్డే కదా, ఈయనకమో మేనత్త, అంతే కదా. ఈ మేనత్త పేరు యెహోషెబ అయితే కొంతసేపు ఆవిడ పేరు కూడా అవసరం లేదు మనకి. ఆవిడ పేరు అవసరం లేదు, కానీ ఆవిడ భర్త పేరు మనకు చాలా ఇంపార్టెంట్. ఆయన పేరు యెహోయాదా. చరిత్ర అర్థమవుతుందని చెప్పేది. ఎక్కువ మంది పేర్లు గుర్తుంచుకోవద్దు అంటున్నాను. మనకు పేర్లు అతల్య, అహజ్యా, ఇప్పుడు యెహోయాదా. ఈ యెహోయాదా ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఆ 1 year అబ్బాయి ఉన్నాడే, ఆ అబ్బాయిని కాపాడింది ఈ యెహోయాదా. వరుసకి ఏమవుతాడు? అదే మేనత్త భర్త ఏమవుతాడు? మేనమామ. ఈ మేనత్త కలిపి ఈ 1 year బాబు ఉన్నాడే, ఈ అబ్బాయి పేరు యోవాషు. ఇది కూడా గుర్తుంచుకోండి, ఇంక పేర్లు చెప్పనేక అయిపోయినాయి. అతల్య, అహజ్యా. ఇప్పుడు మనకు కావాల్సింది, వీళ్ళని కూడా వదిలేదు, వీళ్ళ చరిత్ర అయిపోయింది. ఇక ఇప్పుడు కావాల్సింది యెహోయాదా ఉన్నాడు కదా, ఈయన ఎవరు అని అంటే, మన భాషలో చెప్పాలంటే ఈయన ఒక పాస్టర్ గారు, ఈయన ఒక దైవజనుడు. బైబిల్ భాషలో ఈయన ఒక యాజకుడు. దేవుని క్రమాన్ని, మందిర క్రమాన్ని చక్కగా అవలంబించే ఒక చక్కని యాజకుడు ఈ యెహోయాదా. ఈ యెహోయాదా తన భార్య కలిసి, ఈ పాస్టర్ గారు, ఈ అబ్బాయి 1 year బాబున్నాడే, ఈ బాబుని అతల్య కనుదృష్టిలో పడకుండా అతల్య నుండి ఈ అబ్బాయిని తీసుకెళ్ళి శిథిలమైపోయిన మందిరం ఉందే, క్షమించండి, శిథిలా వ్యవస్థకు వచ్చేసిన మందిరం ఉందే, సొలొమోను మందిరం. ఆ మందిరంలో 6 సంవత్సరాలు ఎవ్వరికంటా పడకుండా తన దాచి చాలా చక్కగా పెంచాడు యెహోయాదా. 6 సంవత్సరాలు దాటి ఇప్పుడు 7వ ఏడాది వచ్చింది. ఎవరికి? యోవాస్కి. యోవాస్ ఎవరు? అహజ్యా కొడుకు, అతల్య మనవడు, దావీదు వంశం నుండి వస్తున్న రాజరిక వ్యవస్థలోని కుమారుడు యోవాస్. ఉంటే ఈ యోవాస్ని 6 సంవత్సరాలు ఈ యెహోయాదా, యెహోషెబని ఈవురా, వీళ్ళిద్దరూ కలిపి యెహోయాదా చాలా చక్కగా దేవుని మందిరంలో తన బాగా పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు 7వ సంవత్సరం వచ్చింది. ఎవరికి? యోవాస్కి. ఈ అబ్బాయి ఇప్పుడు 1 year కాదు, ఇప్పుడు 7వ సంవత్సరం. అంటే 2వ తరగతి చదువుతాడా? 2ో 3ో. ఇంత అబ్బాయిని రాజును చేయాలనుకున్నాడు యెహోయాదా. ఎందుకు రాజును చేయాలనుకున్నాడనంటే, అప్పటికే మందిరం అంతా శిథిల వ్యవస్థకు వచ్చేస్తుంది, అప్పటికే పగుళ్ళు వచ్చేసే, బేటలు వచ్చేసే. అంతేకాదు అతల్య కొడుకులు దేవుని మందిరంలో ఉన్న ప్రతిష్ఠించిన ఉపకరణములు ఏవైతే ఉన్నావో, ఆరాధన జరిగించే వస్తువులను తీసుకెళ్ళి బయలుదేవత ఆరాధనలో ఉపయోగిస్తున్నారట, బంగారు వస్తువుల్ని. వీళ్ళకి ఎంత భయం లేని తనమండి వెళ్దే. సరే కొంతసేపు వదిలేండి. ఎంత దారుణం అంటే, దేవుని మందిర ఉపకరణములను తీసుకెళ్లి బయలుదేవత ఆరాధనకు ఉపయోగించారు. ఇక వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళి ఉంటే జనులు కూడా అడగట్లేదు, వాళ్ళు కూడా రాజు ఎలా నడిపిస్తే అలానే, అతలి ఎలా చెబితే అలానే బయలుదేవతను పూజిస్తూ దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఇప్పుడు యెహోయాదా ధైర్యం తెచ్చుకున్నాడట. ఎందుకునంటే, ఇలానే దేశాన్ని వదిలేస్తే ఇప్పటికే మందిరం పాడైపోయింది, ఇప్పటికే అతల్య పరిపాలన వల్ల కదులుతున్న దేవాలయాలుగా ఉన్న యోధా రాజ్యం నాశనం అయిపోయింది, దేశం సర్వనాశనం అయిపోయింది, దేవుని మందిరాన్ని గాలి వదిలేశారు. ఇలా కొన్నాళ్ళు వదిలేస్తే దేవుణ్ణే పూర్తిగా మర్చిపోతుంది ఈ యోధా రాజ్యం అని ధైర్యం తెచ్చుకుని యెహోయాదా ఒక్కడు నిలబడితే ఆ రోజు దేశం దేవుని వైపు తిరిగింది.
ఏం చేశాడు అని అంటే, ఈ 7 ఏళ్ల కుర్రోడిని రాజును చేయాలని లేవీలందరినీ సంప్రదించి ఒక మావ్ ఫామ్ చేసి మందిరానికి తీసుకొచ్చి ఒక సైన్యాన్ని ఫామ్ చేసి వీళ్ళందరికీ ఒకటే ఆజ్ఞ, ఇదిగో దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు, దావీదు వంశంలో నుండి వస్తున్న రాజు మనకు కావాలి, ఈ రాజుగా అభిషేకించడానికి అబ్బాయి రెడీగా ఉన్నాడు, ఈయన అభిషేకిద్దాం, రాజుగా చేద్దామని అందరినీ పిలుపునిచ్చాడు. రాజుగా అభిషేకించడానికి మందిరంలో అందరినీ నిలబెట్టాడు, లేవీలందరినీ, ద్వారపాలకులు నిలబెట్టాడు. మధ్యలో ఆ యోవాషు అనే కుర్రోన్ని, 7 సంవత్సరాల కుర్రోన్ని నిలబెట్టి అభిషేకం చేస్తున్నాడు. యెహోయాదా తన కుమారులు లేవీలందరూ అభిషేకం చేస్తుంటే ఈ వార్త దేశమంతా పాకేసింది. రాజు వచ్చాడు, మాకు రాజు వచ్చాడు, దావీదు గర్భంలో వచ్చిన ఒక రాజు వచ్చాడు అని అంటే ఈ వార్త వెళ్ళి అతల్య చెవిలో పడితే అతల్య పరుగునొచ్చి ఆ కార్యాన్ని చూసి బట్టలు చింపుకుని ద్రోహం 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 అని అరుస్తున్నప్పుడు యెహోయాదా చూశాడు, ఈ పనికి మాలిన స్త్రీని దేవుని మందిరంలో చంపకండి, బయటకు పోయిన తర్వాత ఈవిడ్ని అనుసరిస్తున్న వారిని చంపండి అని ఆజ్ఞిస్తే బయటకు పోయిన తర్వాత అతల్యను చంపేశారు. అక్కడతో అతల్య చరిత్ర ముగిసిపోయింది. ఇప్పుడు యూదులకి రాజు ఎవరు? ఈ యోవాషు 8వ రాజు. ఈ 8వ రాజు పరిపాలనలోనే జకర్యా మనకు కనబడతాడు. వెళ్దాం ఆయన దగ్గరికి, కంగారు పడద్దు, వెళ్దాం, అన్నయ్య వచ్చేంత వరకు వెళ్తూనే ఉందాం, ఓకేనా? ఈ యోవాషు రాజు అయిపోయాడు. ఇప్పుడు 7 సంవత్సరాల కుర్రోడు. ఈ రాజు అవడానికి కారణం ఎవరు చెప్పాలి? యెహోయాదా. రాజు అయిన తర్వాత ఈ యోవాషు గారు చేసిన మంచి పనులు ఏంటో తెలుసా? ఒకసారి చూద్దాం. 24వ అధ్యాయం, 2 దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనం నుంచి. యోవాషు ఏలన ఆరంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా కాపురస్తురాలైన జిబ్యా యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించుచూ వచ్చాను. చాలా జాగ్రత్తగా ఇదే మాట మనం దావీదు గారికి చదువుకుంటాం, హిజ్కియాకు చదువుతాం, ఉజ్జియాకు చదువుతాం. ఎందుకు? దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడని. అదే యథార్థత యోవాషు కోసం కూడా చదువుతున్నాం. ఈ యోవాషు గారట దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడట. ఎంత యథార్థంగా అంటే, ఈ దుష్టరాని అతల్య ఉందే, ఈ అతల్య పరిపాలనలో మందిరం శిథిలా వ్యవస్థకు వచ్చేస్తే ఆ మందిరానికి మరమ్మతులు పనులు జరిగించడానికి సొలొమోను మందిరం కట్టినప్పుడు ఎలాంటి వైభవం ఉందో అలాంటి వైభవాన్ని మరలా తీసుకురావడానికి ఈయన మరమ్మతులు పనులు జరిగించి బంగారాన్ని పొదిగించి మరలా సొలొమోను దేవాలయానికి ఎలాంటి వైభవం ఉందో అలాంటి పూర్వ వైభవాన్ని ఈ యోవాషు పరిపాలనలో తీసుకొచ్చాడు. యోవాషు పరిపాలనలో మరలా ఏమైంది అని అంటే, మరలా దేవుని సన్నిధిలోనికి జనులు రావడం ప్రారంభించారు. అంతేకాదు, ఈ అతల్య చచ్చిపోయిన తర్వాత ఈ జనులే దేవుని పక్షాన చేరి బయలు దేవతా విగ్రహాలని పడగొట్టేసి దేవుని మందిరంలోనికి రావడం స్టార్ట్ చేశారు. దేవుని మందిరానికి వస్తున్నారు, బలులు జరుగుతున్నాయి, పండగలు జరుగుతున్నాయి, ఆరాధన జరుగుతుంది, ధూపాలు వేస్తున్నారు, పాపాలను ఒప్పుకుంటున్నారు, యెహోవా ఆరాధన ఘనంగా జరుగుతుంది. ఇప్పుడు దేశమంతా దేవుని వైపు తిరిగింది. ఇప్పుడు చిన్న ప్రశ్న, దేశమంతా దేవుని వైపు తిరిగి దేవుని సన్నిధిలో పడి ఏడవడానికి, ఇంత ఘనమైన కార్యం జరగడానికి కారణం ఎవరు? యెహోయాదా. యెహోయాదా ఒక్కడు నిలబడితే దేశం మారిందంటే, మరలా అంటున్నాను, ఒక్కడు నిలబడితే దేశం దేవుని వైపు చూసి దేవుడు 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 దేవుడే కావాలని మనుషులు జీవితాలను కట్టుకుని దేవుని సన్నిధిలో పడి పశ్చాత్తాపడ్డారే. ఒక్కడు నిలబడితే దేశం దేవుని వైపు తిరిగి చూస్తే, ఈరోజు ఎంతమంది ఉన్నాం, మనమందరం నిలబడితే దేశం మారదా? మారదు. ఎందుకు? మనం యెహోయాదాలో ఉండం కదా. నిజమే, మనం అంత లెవెల్కి అవసరం లేదు, కానీ మనమందరం నిలబడితే మన ఊరు మారదు, చెడిపోయిన మన బిడ్డల బ్రతుకులు బాగుపడవా? ఒక్కడు నిలబడితే దేశం దేవుని వైపు తిరిగితే ఈరోజు ఊరు కూడొద్దండి, నీ కుటుంబంలో నువ్వు ఒక్కరు నిలబడితే, స్త్రీ అయినా పురుషుడైనా చిన్నలైనా పెద్దలైనా, నువ్వు ఒక్కడు నీ కుటుంబంలో నిలబడితే నీ కుటుంబంలో దేవుని వెలుగు ప్రచరించదా?
నిలబడితే దేవుని వెలుగు కార్యాలు జరిగించడానికి ప్రవాహంలో వస్తుంది. ఒక్కడ నిలబడితే దేశం దేవుడంది, రాజ్యం దేవుడంది. రాజు దేవుని సన్నిధిలో మోకరిల్లితే ఈరోజు మనం నిలబడితే మన కుటుంబాలు ఎందుకు బాగుపడవు? నిలబడాలి యెహోయాదాలా. ఆ రోజు అతల్య నిలబడింది. ఆ రోజు అతల్యాకి, తన రాజ్యానికి, తన సైనికులకు వ్యతిరేకంగా నిలబడితే ఆ రోజు యెహోయాదాకి తోడున్న దేవుడు ఒక మార్పునిస్తే, అదే దేవునిగా కలిగిన మనము మన కుటుంబాల పట్ల శ్రద్ధ వహించి నీ కుటుంబాన్ని దేవుని వైపు త్రిప్పుకోవడానికి నువ్వొక్క నిలబడలేవా? నిలబడు. ఆ రోజు యెహోయాదా ఎంత మంచోడు అంటే, ఎందుకు దేశం ఊరకే మారిపోద్దా? ఒక మాట చెబితే మనుషులు మారిపోతారంటే, మాట చెబితే మారరేమో కానీ యెహోయాదా చేసిన పని చేస్తే నీ కుటుంబం కూడా మారుద్ది. నువ్వు మాటలు చెబితే మారరు. మరలా చెప్తున్నాను, నీ కుటుంబం బాగుపడాలి అని అంటే నువ్వు తాగేసి వచ్చి మంచి పనులు చేస్తూ, క్షమించండి, నువ్వు తాగేసి వచ్చి మంచి మాటలు చెప్పినంత మాత్రాన నీ కొడుకులు తాగడం మానేస్తారు అనుకోవద్దు. నీ మాటకు ముందు నీ ప్రవర్తన ఉండాలి. దీపావళి టైంలో ఒక వీడియో వచ్చింది, షార్ట్ వీడియో. పిల్లలందరూ చక్కగా కాల్చుకుంటున్నారు. ఏంటి, టపాసులు పేలుస్తుంటే ఇద్దరు బైక్ మీద కూర్చుని, చూడరా శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, పొగ కాలుష్యం అని బిల్లప్పులు కొడుతూ మాట్లాడుతున్నారు. మాట్లాడితే బాగున్నాం. ఆడు సిగరెట్ కాలుస్తూ మాట్లాడుతున్నాడు. ఆడు ఏమని, ఒరే ఎందుకురా అలా కాలుస్తున్నారు, మొత్తం కాలుష్యం అయిపోతుంది కదా, పొగ ఎందుకురా అలా అంటే, ఆడు పైకి కిందకి చూసాడు ఆ కుర్రోడు. ఎందుకు, ముందు ఈ నోట్లోంచి వచ్చేస్తుంది గొట్టం, పొగ్గొట్టం. అప్పుడు ఆ పక్కన ఉన్నాడంట, అలాంటి మంచి పనులు నువ్వు చెప్పుకో అని, నువ్వు వాళ్ళకెందుకు చెప్తున్నావు, ముందు నువ్వు మానే అని ఈడు బీరు తాగుతూ మాట్లాడుతున్నాడట. ఏమనాలి వీళ్ళని? అది షార్ట్ వీడియో, నిజానికి సమాజంలో అదే జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, యెహోయాదా మాట చేత మార్చలేదు. తనకున్న సాక్ష్యం ఏంటో తెలుసా? అదే 24వ అధ్యాయం 15వ వచనం. 24వ అధ్యాయం 15వ వచనం. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేలీలలో దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను. ఏమంటున్నాడైనా అంటే, యెహోయాదా కోసం ఒకవేళ మన ట్రెండ్లో, మన లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలేనంటే, యెహోయాదా ఒక ముసలోడు, 130 సంవత్సరాల ఆ ముసలాయన్ని ఇశ్రాయేలు యూదుల సమాజం మధ్య నిలబెట్టి అందరికి మైకులు ఇచ్చారనుకోండి, ఈ యెహోయాదా ఎలా అంటాడండి అని అడిగితే సమాజం అంతా ఒకే మాట చెప్పుద్ది, ఈయన చాలా మంచోడండి, చాలా యథార్థవంతుడు, నీతి విలువలు కలిగినోడని యూదా దేశము ఒక వ్యక్తి కొరకు సాక్ష్యం ఇస్తుంది. అంతేకాదు, తన కుటుంబం దగ్గరకు వచ్చి మైక్ ఇచ్చామనుకోండి, నిజానికి తన కుటుంబం చెప్పుద్ది తన పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో, కానీ తన కుటుంబం ఏమంటుందో తెలుసా? మా యజమాని, మా ఇంటి పెద్ద ఆయన చాలా నమ్మకస్తుడండి, మమ్మల్ని ఎప్పుడు మోసం చేయలేదు, నటించే వ్యక్తి కాదైనా, మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు అని తన కుటుంబం సాక్ష్యం ఇస్తుంది. ఈ రెండింటికి మించి దేవుడు అంటున్నాడు, ఇతడు యెహోవా దృష్టికి, అనగా నా దృష్టికి మంచివాడిగా ప్రవర్తించను. యెహోయాదా గారికి ఉన్న సాక్ష్యము దేశం సాక్ష్యం ఇస్తుంది, యూదుల రాజ్యం సాక్ష్యం ఇస్తుంది, సమాజం సాక్ష్యం ఇస్తుంది, కుటుంబం సాక్ష్యం ఇస్తుంది, దేవుడు సాక్ష్యం ఇస్తాడు. బాధపడొద్దు. ఈ సాక్ష్యాలు మనకున్నాయా ఈరోజు? కొంతసేపు యవనస్తుల కొరకు ఒక కుర్రోని ఇక్కడ నిలబెట్టి, ఫీల్ అవ్వట్లేదు కదా, ఫీల్ అయినా పర్లేదు, వెళ్ళిపోయిన తర్వాత తిట్టుకోండి. ఓకే, ఒక యవనస్తులు నిలబెట్టి ఇక్కడ, ఈ అబ్బాయి ఎలా అంటాడండి, ఒకడంటే ఫీల్ అవుతారు కాబట్టి ఒక 10 మందిని నిలబెట్టండి, అమ్మాయిలని అబ్బాయిని. ఈ అబ్బాయి ఎలా అంటాడండి, మైక్ ఇస్తాను చెప్పమంటే, పాటలు బాగా పాడతాడండి, బయటికి వెళ్ళి బీర్లు తాగుతాడండి. ఉన్నారు ఇలాంటి వాళ్ళు? మరి పక్కన ఉన్న అబ్బాయి వర్షిప్ అదరగొట్టేస్తాడండి. నలుగురు మధ్య నిలబడి మాట్లాడుతుంటే పైన ఒక బూతు, కింద ఒక బూతు లేకపోతే నోట్లోంచి మాట రాదండి. ఉన్నారా లేరా? మరి అమ్మాయి ఎలాంటిదండి? వర్షిప్ సాంగ్స్ మరి మామూలుగా ఉండదండి. ఆవిడ పాడుతుంటే సంఘం అంతా తన్మయత్వం చెందుద్ది,
కానీ ఎక్కడ బాగాలేదంటే ఎవడ బైక్ పడితే ఆడు బైక్ ఎక్కుద్దండి. వాళ్ళ అమ్మ మాట అసలు విందో, వాళ్ళ నాన్న పట్టించుకోదు, లవ్వులని తిరుగుతుందండి ఈ మధ్య పార్కుల్లో ఇవేనా సాక్ష్యాలు మనకున్నది? బాధపడొద్దు, బాధపడిన పర్వాలేదు. మిమ్మల్ని ఏదో అనడానికి నేను మాట్లాడట్లేదు. మీరు నా సొంత వారు క్రీస్తు రక్తాన్ని బట్టి. అందుకే మన బ్రతుకుల్ని, మన కుటుంబాల్ని మనమే సరి చేసుకోవాలి. క్రైస్తవ పిల్లలనే నేను మాట్లాడుతున్నా. బయట ఎలా ఉంటారో నాకు అనవసరం, బయట వాళ్ళు ఎలా ఉంటారో నాకు అవసరం లేదు. అది క్రీస్తులో సంఘంగా ఏర్పడి రాజ్య వారసులుగా ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది? పాటలు బాగా పాడడం కాదు, పాటలో ఉన్న లిరిక్స్కి తగ్గ బ్రతుకు నీ జీవితంలో ఉండాలి. నేను ప్రసంగాలు బాగా చేయడం కాదు, ప్రసంగానికి తగ్గ ప్రవర్తన నా బ్రతుకులో లేకపోతే దేవుడు డైరెక్ట్గా ముఖం మీద చేయబట్టి నువ్వు నటుడురా, నువ్వు వేషధారివి. నీకన్నా వేషధారి ఈ లోకంలో ఎవడు ఉండడం నన్ను అంటాడు. ఇక్కడికి వచ్చి కన్నీటి ప్రార్థన చేసి బయటికి వెళ్ళిపోయి చేతిలో బైబిల్ ఉంది కాబట్టి బతికిపోయా అన్నావంటే నిన్ను కూడా అంటాడు నువ్వు నటవి, నువ్వు వేషధారివి. కచ్చపిల్ల దోసేసి ఇప్పుడు వచ్చే చూసుకుందాం అంటామట. చర్చిలో గొడవ అయిపోయింది, వీళ్ళిద్దరికి ఎందుకో చూసుకుని బయటికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం అన్నమాట. ఇప్పుడు బయటికి వెళ్ళాక ఏం చూసుకుంటారు? ఉన్నారా లేరా? ఇక్కడ కన్నీటి ప్రార్థన, బయటికి వెళ్ళి ప్రవర్తన లేకపోతే యెహోయాదా గారే అంటారు మనతో. ఒకవేళ ఇప్పటి వరకు మనకు ఆ జీవితాలు ఉన్నాయేమో, నటించే స్వభావం, వేషధారణ అనే స్వభావం మనకుందేమో, మోసం చేసే స్వభావం మనకుందేమో. ఈరోజు ప్రొఫైల్ పిక్ ఒకటి పెట్టి లోపల ఇంకొకటి మెయింటైన్ చేసే బ్రతుకులు మనకున్నాయేమో. కానీ యెహోయాదా అలాంటాడు కాదు. తన కొరకు ఊరు సాక్ష్యం ఇస్తుంది, సమాజం సాక్ష్యం ఇస్తుంది, కుటుంబం సాక్ష్యం ఇస్తుంది. మనకే సంఘంలోనే మంచి పేరు ఉండదు. సంఘంలో మంచి పేరు ఉంటే ఊరు చీ అంటది. ఊర్లో మోతుబారిగా తిరిగితే ఇంటికి వచ్చాక మా ఆవిడ చెప్పేస్తుంది నువ్వు ఎలాంటోడువో, నీ భర్త చెప్పేస్తాడు నువ్వు ఎలాంటి దానివో, నీ కూతురు చెబుతుంది, నీ కొడుకు చెబుతాడు, నీ తల్లిదండ్రులు చెప్తారు మీరు ఎలా ఉంటారు ఇంట్లో. మనం ఎక్కడ పడితే అక్కడ ఒక్కొక్క ముసుగేసి బ్రతుకుతున్నాం కదా. ఆదివారం 3 గంటల సంఘంలో ఒక ముసుగు, సోమవారం నుంచి మరొక ముసుగు, వంటగదిలో ఒక ముసుగు, పడక గదిలో ఒక ముసుగు, మొబైల్ మన చేతులు ఉంటే ఒక ముసుగు, పక్కన ఎవరైనా కూర్చుంటే ఒక ముసుగు, లేకపోతే కాలేజీలకి వెళ్తే ఒక ముసుగు, తండ్రి చూడకపోతే ఒక ముసుగు. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ఒక ముసుగేసుకుని బ్రతుకుతున్నావని అంటే జాగ్రత్త. దేవుడు మరలా నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. యెహోయాదా మాట్లాడుతున్నాడు, ఇప్పటివరకు ఎలా బ్రతుకో పక్కన పెట్టు, ఆ ముసుగులది. మీరేసుకునే ముసుగు కోసం నేను మాట్లాడట్లేదు, నటించే వేషధారణ అనే ముసుగు కోసం నేను మాట్లాడుతున్నా. డీపీ ప్రభువుది పెట్టినంత మాత్రాన నువ్వు క్రిస్టియన్ అయిపోవు. లోపల నీ హిస్టరీ చెక్ చేస్తాడు దేవుడు. యెహోయాదా ఇప్పుడు చెప్పే మాట ఒక మాట చెప్తాను. యెహోయాదా 4 మధ్య, 400 మధ్య, 4 లక్షల మంది మధ్య ఎలా ఉంటాడో 4 గోడల మధ్య కూడా అలానే ఉంటాడు. అది యెహోయాదా. ఈరోజు 4 గోడల మధ్య మనం ఒకలా ఉండి నలుగురు మధ్య ఒకలా ప్రవర్తిస్తున్నాము అని అంటే వేషధారణ పోలేదేమో, సంఘం పొగడాలనే చూస్తున్నావేమో. కానీ జాగ్రత్త. ఒకవేళ సంఘంలో మంచి పేరుండి, కుటుంబంలో మంచి పేరుండి, సమాజంలో మంచి పేరున్నా వీటన్నిటికి మించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి మనకి. వారు అంటారో లేదో తర్వాత విషయం. సంఘం పొగుడుద్దో, చప్పట్లు కొడుతుందో, పాస్టర్ గారు బాగా ఇదంతా సెకండరీ. దేవునికి నచ్చాలి నువ్వు చేసే ప్రార్థన, నువ్వు పాడే పాట, నేను చేసే ప్రసంగం, నువ్వు ఇచ్చే 10 రూపాయలు దేవునికి నచ్చాలి. అది ఎప్పుడు అనంటే వేషధారణ లేకుండా పరిశుద్ధతతో చేస్తే. అది ఉంది యెహోయాదా. ఇలాంటి మంచోడు ప్రవర్తనతో ఒక మాట చెబితే దేశం దేవుని వైపు తిరిగింది. మన ప్రవర్తన చూసే పిల్లలు ఎదుగుతారు. నువ్వు చెప్పే మాటల కన్నా నువ్వు పెంచే వాతావరణంలోనే నీ మొక్కలు ఎదుగుతాయి. జాగ్రత్త. మన బిడ్డల్ని చేతులారా మనం మోసం చేసుకోవద్దు. ఇలా కొనసాగింది. యోవాషు రాజు అయిపోయాడు. మందిరానికి మరలా పూర్వవైపు వచ్చింది. జనులందరూ మరలా దేవుని వైపు తిరిగి చూశారు. ఎంత చక్కగా జరుగుతూ ఉన్నప్పుడు యెహోయాదా చనిపోయాడు. అర్థమవుతుందని చెప్పేది? ఒకసారి చేతులెత్తండి. ఇప్పుడు యెహోయాదా చనిపోయాడు. యెహోయాదా చనిపోతే ఏమైంది అంటే ఏమవడం ఏంటి? ఏ ఒక్కడి వల్ల అయితే దేశం బాగుపడిందో ఆ ఒక్కడు పోతే దేశం మరలా సర్వనాశనం అయిపోయింది. ఏమైంది? కిందకి చదువుదామా? 17 వచనం నుంచి. యెహోయాదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా
రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును వీడచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేశారు. ఏమైంది మరలా దేశానికి? అదేంటండి, యోవాసు కూడా మారిపోయాడంటే యోవాసే కాదు, రాజ్యం కూడా మారిపోయింది, దేశం కూడా మారిపోయింది. ఇటు ఒక్క లేకపోతే రాజు మారిపోయాడా? మరి రెండవ వచనంలో ఏముంది? ఆయన యథార్థంగా బ్రతికాడని ఉంది. ఆయన మంచి పనులు చేశాడని చదువుకున్నాం. అంటే మంచి పనులు చేస్తూ కూడా దేవునితో కనెక్ట్ అవ్వలేరా మనుషులు? ఈ మాట చెబుతాను, బాధపడొద్దు. యోవాసు మంచి పనులు చేయడం చేశాడు, యథార్థంగా ప్రవర్తించాడు యెహోయాదా ఉన్నంతకాలం. మరి ఆయన చనిపోయిన తర్వాత పడిపోయాడు అని అంటే నేను అంటాను, నాకు అనిపిస్తుంది, అంటే యోవాసు యెహోయాదా మీద కట్టాడు ఆ జీవితాన్ని. దేవునితో కనెక్ట్ అవ్వలేదు. ఆయన మంచి పనులు చేశాడంటే చేశాడు, మందిర మరమ్మతుల పనులు జరిగించాడంటే జరిగించాడు, ఆరాధన జరుగుతుంది, బలులు జరుగుతున్నాయి, నిత్యము సన్నిధి వెలసిల్లిపోతుంది, వెలుగుతో నిండిపోయింది. వెలుగు దేవుని సన్నిధిలోనికి వచ్చింది తప్ప యోవాసు హృదయంలోనికి రాలేదా? రాలేదు. మీరు ఎలా చెప్పగలరంటే నేను చెప్పడం కాదు. 2వ వచనం మరలా చదువుదామా? 24వ అధ్యాయం 2వ వచనం. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాసు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించుచు వచ్చెను. ఎప్పుడట? యెహోయాదా బ్రతికిన దినములు అంటే యెహోయాదా చనిపోయిన తర్వాత యథార్థత లేదా? అంటే యోవాసు అప్పటి వరకు యెహోయాదా మీద తన జీవితాన్ని కట్టాడా అని అంటే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టు సేమ్. మరలా గుర్తు చేస్తున్నా, 2800 సంవత్సరాల క్రితం ప్రపంచం ఎలా ఉందో ఈ రోజు క్రైస్తవ సమాజం అలానే ఉంది. యోవాసు మంచి పనులు చేశాడు, బలి కార్యక్రమాలు జరిగించాడు, దేశాన్ని సంఘానికి రప్పించాడు, కానీ ఇతడు మాత్రం దేవునికి కనెక్ట్ అవ్వలేదట. అంటే మంచి పనులు చేస్తూ కూడా దేవుణ్ణి అనుభవించలేరా అంటే, ఆల్ నైట్ ప్రేయర్లో 24 గంటలు ఉపవాసంతో కూర్చోమంటే మనం కూర్చుంటాం. ఇంటికి వెళ్ళిపోయి అరగంట ప్రార్థన చేయమంటే చేస్తామా? సంఘానికి రమ్మంటే 10 గంటలు కూర్చుంటే ఈరోజు 1 గంట 2 దాకా కూర్చుంటారు. ఇంటికి పోయిన తర్వాత అంటే ఈరోజు అని కాదు, ఎవ్రీడే నీ మోకాళ్ళలోంచి దేవునితో 10 నిమిషాలు మాట్లాడుతున్నావా? దీన్ని అంటారు దేవుణ్ణి అనుభవించి ఆయనతో ఫెలోషిప్, సహవాసం, రిలేషన్షిప్, ఆయనతో ఒక బాండింగ్ ఎలా ఉంటుందో ఎరగడం మనకు చేత కాదు. కానీ మీటింగ్లో ఉమ్మడిగా కూర్చోవడం తెలుసు. వద్దని కాదు నేను అనేది. మీటింగ్కి వస్తాం, సంఘాలకు వస్తాం, ఉపవాస కూడికల్లో ఉంటాం, ఆన్లైన్ ప్రేయర్స్ ఉంటాం, కానీ నీ పర్సనల్ లైఫ్లో దేవునితో ఎక్కడుంది బాండింగ్? రోజు 1 అరగంట ప్రార్థన, బైబిల్ చదవడం, ఈ 2 మన జీవితంలో ఉన్నాయో? పర్సనల్గా దేవునితో గడిపే టైం ఏంటంటే దేవుణ్ణి అనుభవించకుండా ఆయనతో సహవాసం లేకుండా ఎంత చేస్తామనంటే యోవాసు చేయలా? దేవుణ్ణి అనుభవించకుండా ఆయనతో సహవాసం లేకుండా దేవుడు అనే ఒక బండ మీద తన పునాది లేకుండా దేవుని కార్యక్రమాలు చేయలేదా? చేశాడు యోవాసు. మనం కూడా చేస్తామంటే ఎందుకు చేయం? దేవుణ్ణి అనుభవించకుండా పాటలు పాడలేము, పాడగలం, ఎందుకు పాడలేము? కానుకలు ఇవ్వలేమా? ఇవ్వచ్చు, కానుకలు ఇవ్వచ్చు, పాటలు పాడొచ్చు, ప్రసంగాలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మీకు జాన్ వెస్లీ అనే మిషనరీ ఆయన తెలిసేమో. జాన్ వెస్లీ గారు, మన రాజమండ్రి జాన్ వెస్లీ గారు అనుకున్నారనక, ఆయన కాదు. మిషనరీ జాన్ వెస్లీ. ఆయన 18వ శతాబ్దం అనుకుంటా, గుర్రం మీద తిరిగేవాడు ఆయన. మన ఇండియాకి కూడా వచ్చాడు ఆయన. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? చాలా సువార్త చేసేసి చాలా మందిని రక్షించేసి బాప్తిస్మాలు ఇచ్చి సంఘాలను కట్టి ఆయనకి మధ్య వయసు వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, నా ప్రభువేంటో నాకు తెలియకుండానే ఇంత పరిచర్య చేసేసాను అన్నాడు. నేనన్న మాట కాదు, జాన్ వెస్లీ గారు మిషనరీ అన్న మాట. నా క్రీస్తు ఏంటో నాకు స్పష్టంగా అర్థం కాకుండా అనుభవించకుండానే చాలా మందికి నేను బాప్తిస్మ ఇచ్చేసాను అన్నాడు ఆయన. అంటే అనుభవించకుండా, ఆయనతో ఒక రిలేషన్ లేకుండా కూడా ప్రసంగాలు చేసి బాప్తిస్మాలు ఇచ్చి పాటలు పాడి సంఘానికి రావచ్చు అంటే ఆయన అన్నాడు రావచ్చు. దానికి ఎగ్జాంపుల్ యోవాసు. తర్వాత తనకు తెలిసి వచ్చిన తర్వాత దేవునితో ఒక బాండింగ్ ఏర్పరచుకున్నాడు. ముందు చేసిన పరిచర్య కంటే తన ప్రభువుని పూర్తిగా అనుభవిస్తున్న తర్వాత చేసిన పరిచర్య ఒక పీక్ లెవెల్లో ఉంటుంది. ఆయన బయోగ్రఫీ చదవండి.
ఇంత అలాంటి ఆయనకే ప్రభు తెలియలేదంటే అరకొర భక్తి కలిగిన మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటున్నా, ప్రభుతో రిలేషన్ ఉండాలి. వ్యక్తి మీద జీవితాన్ని కట్టాడు యోవాసు, వ్యక్తి మీద, యెహోయాదా మీద జీవితాన్ని కట్టాడు. ఈరోజు పెద్ద పెద్ద సంస్థల మీద, యూట్యూబ్ స్పీకర్ల మీద, దైవజనుల మీద మీ బ్రతుకుల్ని కడుతున్నారు అనుకోండి, జాగ్రత్త. ఒక రోజుకి కుప్ప కూలిపోతారు యోవాసులా. సంస్థలు, డినామినేషన్లు, దైవజనులు, యూట్యూబ్ స్పీకర్లు, ఇన్స్పిరేషనల్ స్పీకర్లు, మోటివేషనల్ వీళ్ళందరినీ ఫాలో అవ్వు, గౌరవించు, సన్మానించు, ఏదైనా చేయి, నీ ఆస్తులమ్మిచ్చే. కానీ ఏ వ్యక్తి మీద నీ విశ్వాసం అనే పునాదిని కట్టొద్దు. ఇలా సంస్థల మీద జీవితాలను కట్టి ఆ సంస్థలు కుప్పకూలిపోయి వ్యభిచారాల్లో దొరికిస్తే, ఆ సంస్థలను కట్టిన వారి యొక్క బ్రతుకులు బయటడిపోతే, ఆ కర్నూలు ప్రాంతానికి వెళ్ళి అడగండి ఎంతమంది లోకల్లో కలిసిపోయిన యువత ఉందో. వారి సంస్థల మీద, సంస్థలను స్థాపించిన నాయకుల మీద జీవితాన్ని గడితే వారు పడిపోతే వీళ్ళు పడిపోయారు. అంటే వీళ్ళ బ్రతుకులు క్రీస్తు అనే బండ మీద లేవా అంటే లేవు, కాబట్టే పడిపోయారు. సేవకుల్ని గౌరవించు, అభిమానించు, సన్మానించు, నువ్వేదైనా చేయి. వారి అవసరతలో నువ్వు హక్కున చేరి వారికి ఎంతో కొంత సహాయం చేయి, ఏదైనా చేయి. వారిని గౌరవించడం మన బాధ్యత, విశ్వాసులుగా మన బాధ్యత. ఈరోజు సేవకులను గౌరవించడం కూడా మనకు చేత కాదు. వారితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు మనకి. జాగ్రత్త. ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే, ఎక్కడో ఎవరినో చూసి మురిసిపోతూ వారికి డబ్బులు ఇవ్వడానికి మనకు మనసు వస్తుంది. నీ కొరకు ప్రార్థన చేస్తూ, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అర్ధరాత్రులైనా సరే నీ దగ్గరకు వచ్చి నీ బాగోగుల కొరకు ప్రార్థన చేస్తూ, నీ ఇంటి చుట్టూ తిరుగుతూ, నీ బిడ్డల బాగోగుల కొరకు ప్రార్థన చేస్తూ, నీకు రోజు వాక్యాన్ని వినిపిస్తున్న దైవజనులు అంటే మనకు లెక్క ఉండదు. వారు అవసరం లేదు మనకి. అందరికీ చెప్పేసిన తర్వాత మిగిలిపోయిన కార్డు ఏమైనా ఉంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మీకే మొదట ఇస్తున్నామయ్యా అయ్యగారు అని అంటావు. నువ్వు నటనా? అయితే గౌరవించాలి, ప్రేమించాలి, సేవకుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. కానీ సేవకుల మీద నీ విశ్వాసాన్ని కట్టుకో. అర్థమవుతుంది అనుకుంటా. చాలా సన్నని దారం ఇది. మన పునాది క్రీస్తు కావాలి. ఆ క్రీస్తు అనే బండ మీద కట్టాలి. ఎందుకు ఆయనే అంటే, ఆయన మాత్రమే మన పాపాల నుండి విమోచించిన వాడు, సంస్థలు కాదు. ఆయన మాత్రమే మరలా మనల్ని తిరిగి లేపేవాడు, నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. ఆయన మాత్రమే, ఆయన మాత్రమే, ఆయన మీదే మన బ్రతుకులు ఉండాలి. యెహోయాదా మీద కట్టాడు యోవాసు, ఏమైంది? కుప్ప కూలిపోయాడు. ఇప్పుడు యెహోయాదా చనిపోయాడు. యెహోయాదా స్థానంలోనికి ఎవరు వచ్చారు? ఇప్పుడు యెహోయాదా స్థానంలోనికి యోవాసు జీవితంలో ఎవరు వచ్చారు? యోధా అధిపతులు వచ్చారట. నిజానికి యెహోయాదా లాంటి మంచి ప్రవర్తన కలిగిన వారు యోవాసు జీవితంలోనికి వస్తే యోవాసు ఇంకా యథార్థంగా నడుచుకుందుడేమో. కానీ యోవాసు ప్రారంభం ఒక పీక్ లెవెల్లో ఉంది. యెహోయాదా చనిపోయిన తర్వాత అట్రప్లాప్ అయిపోయిన సినిమా. మరి ఎందుకు అనంటే అక్కడ చెబుతుంది కారణం. మరలా చదువుదామా 17వ వచనం. యెహోయాదా చనిపోయిన తర్వాత యోధా అధిపతులు వచ్చారట. యెహోయాదా చనిపోతే యోధా అధిపతులు వచ్చారట. వాళ్ళు వస్తే ఏమైందంటే, వాళ్ళు వస్తే ఏమీ కాలేదు, వాళ్ళు మాట్లాడమంతా ఏమీ కాలేదు. కానీ వారి మాటకు యోవాసు ఎప్పుడైతే సమ్మతించాడో, యోవాసే కాదు రాజ్యం కూడా నాశనం అవడం ప్రారంభమైంది. గుర్తుంచుకోండి, యెహోయాదా లాంటి ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్, ప్రభావవంతుడు మనకు స్నేహితుడు ఉంటే జీవితాలు బాగుంటాయి. యవనస్తులు మరి ముఖ్యంగా. మీ స్నేహితులు యెహోయాదా లాంటి ప్రవర్తన కలిగి నీ బాగు కోరుకుని, నువ్వు తప్పు చేస్తే తప్పని చెప్పేవాడు నీకు స్నేహితుడు ఉంటే లైఫ్ బాగుంటుంది. పర్వాలేదురా, దూకేరా, విజిలేస్తానన్నాడు అనుకో, దూకుతావు. ఒకరోజు, ఒక వారం రోజులు దూకుతావు. వాళ్ళ నాన్నకు, వాళ్ళ అన్నయ్యకు దొరికేస్తే, మక్కులు ఎరగొడితే విజిలేస్తాను అన్నవాడు ఎక్కడ కనబడ్డు నీకు. అంటే ఇంక అంతగా వివరంగా మాట్లాడకూడదు, మీకు అర్థమవుద్దని. తాగరా పర్లేదు, దించగరా, అలవాటు అవుద్దని చెప్పేవాడు నీకు స్నేహితుడైతే, కరెక్ట్గా 40 సంవత్సరాలు నీకు వచ్చేసరికి వెనక్కి తిరిగి చూసుకుంటావు. నీ యవ్వనం అంతా పోద్దు కదా. వెనక్కి తిరిగి చూసుకున్న తర్వాత ఏంటి నా లైఫ్ ఎలా రన్ అవుతుంది అని తిరిగి చూస్తే, వెనక్కి వెళ్ళిన తర్వాత నీ జీవితంలో ఏముండదు, చీకటి ఉంటుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, ఆ టైం లైన్లో నీ యవ్వన ప్రాయంలో నీ చుట్టూ నిన్ను నలుముకొని ఉన్న స్నేహితులు అలాంటి వాళ్ళు.
ఊర్లో అందరి పిల్లలు చక్కగా చదువుకుంటారు, చక్కని వస్త్రాలు ధరించుకొని బస్సు వస్తుంది, బస్సు ఎక్కిపోతారు క్యారేజ్ పట్టుకొని, మంచిగా డ్రెస్ వేసుకొని. నీకు పిల్లవుద్ది, నీకు పిల్లలు పుడతారు. ఆ పిల్లలకి సరైన వస్త్రాలు ఉండవు, సిరిగిపోయిన నిక్కరి సిరిగిపోయిన చొక్క వేసుకుని గోను సంచి బ్యాగ్ వాళ్ళ అమ్మాయి కుట్టేసి ఇస్తే దాన్ని తగిలించుకుని తల కూడా దూకోకుండా అలాహా నడుచుకుంటూ పోతాడు అనాథ పిల్లల. కారణం ఎవడోనంటే చేతగాని తండ్రి నువ్వు, నీ యవ్వన ప్రాయంలో నువ్వు తీసుకున్న స్నేహాలు, నిర్ణయాలు. నిజమిది, ఇదే జరుగుద్ది. ఈరోజు మన క్రైస్తవ కుటుంబాలు ఎందుకు వెలుగుతో నిండట్లేదు, ఎందుకు ఎదుగుదల లేదు అని అంటే, ఈ యవ్వన దశలో నువ్వు నీ చుట్టూ అలుముకున్న నువ్వు ఎవరితో అయితే టైం స్పెండ్ చేస్తున్నావో ఆ వ్యక్తుల మంచోళ్ళు కాక, రేపో మాపో ఆడు ఆరోగ్యం పోయి ఏదో మారిపోయాడు, చక్కగా ఆడు కుటుంబాన్ని కట్టుకున్నాడు, వాహనాలు కొనుక్కున్నాడు, ఇల్లులు కట్టుకున్నాడు, తన భార్యను చాలా జాగ్రత్త చూసున్నాడు. పండగ వస్తే 500 పెట్టి మీ ఆవిడకు నువ్వు చేరుకోనలేవు. అనంటే ఏంటి వెనకాల నీ గతం బాలా. అందుకే దేవుడు చెబుతున్నాడేమో ఏమో నాకు తెలీదు, మీకు ఒక మంచి స్నేహితుడు ఉండాలి. కానీ ఆ స్నేహితుడు యెహోయాదా లాంటోడై ఉండాలి. యెహోయాదా బ్రతికిన దినములన్నిటా యోవాషు జీవితం బాగుంది. యెహోయాదా గ్రంథకర్త బాగా రాశాడండి. యెహోయాదా చనిపోయిన తరువాత 2 పేజీలు ఉన్న యోవాషు జీవితంలో. కాబట్టి జాగ్రత్త, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో టైం స్పెండ్ చేస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యవ్వన ప్రాయం చాలా విలువైనది మన బ్రతుకుల్లో. మన మొత్తం జీవితంలో ఈ యంగేజ్ ఏదైతే ఉందో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఒక బెస్ట్ పార్ట్. ఈ టైంలో మన స్నేహితులు, మన నిర్ణయాలు, మన భవిష్యత్తు మీద ఒక నిశ్చయత మనకు లేకుండా బ్రతికేస్తే పట్టుమని 10-15 సంవత్సరాలు ఉన్నది యవ్వన కాలం. ఇలా అయిపోయిన తర్వాత ఈ యవ్వన కాలంలో తీసుకున్న నిర్ణయాలే మన కుటుంబాన్ని, మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. అందుకే ఈ టైంలో చాలా జాగ్రత్త. యోవాషు కొన్నాళ్ళు బాగున్నాడు, కొన్నాళ్ళు బాగోకపోవడానికి కారణం ఒక ఇన్ఫ్లుయెన్సర్, ప్రభావవంతుడు లేడు, పోయాడు. ఇప్పుడు తన స్థానంలోనికి ఇప్పుడు యోధాధిపతులు వచ్చారట. వస్తే ఏమవడం ఏంటి, వారి మాటలతో మాట కలిపాడు, వారు చెప్పింది విన్నాడు, చెప్పింది విన్న తర్వాత తనే పాడైపోలేదు, దేశాన్ని కూడా మరలా విగ్రహారాధన వైపు నడిపించాడు. మరలా మీకు గుర్తు రావాలి, అతల్య పరిపాలనలో దేశం ఎలా ఉందో యెహోయాదా చనిపోయిన తర్వాత దేశం అలానే ఉంది. రాజు చెడిపోయాడు, దేశం చెడిపోయింది, రాజ్యం చెడిపోయింది, మనుషులందరూ దుర్మార్గులుగా మారిపోయారు, ఎవడిష్టం వచ్చినట్టు వాడు మారిపోయాడు. మన దేవుడు ఎంత మంచోడంటే, మనుషులు చెడిపోయిన తర్వాత కూడా వారిని మరలా వెనక్కి పిలవడానికి చాలాసార్లు కొన్ని హెచ్చరికలు ఇస్తాడు, అవకాశాలు ఇస్తాడు. మనుషులందరూ చెడిపోయిన తర్వాత దేవుడు కలుగు చేసుకుని ఆయన తీసుకున్న నిర్ణయం కిందకి చదువుదామా కిందకి 19వ వచనం నుంచి. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యం పలికిరి గాని వారి చెవి యొగ్గకయుండిరి. ఏం చెబుతున్నాడనంటే, మనుషులందరూ చెడిపోతే మరలా నా వైపుకి రండి అని దేవుడు ఒక్కసారి కాదు, ఒక్క ప్రవక్తను కాదు, ప్రవక్తలను పంపాడట. విన్నారా రోజు? వినలేదట. దేవుడు పలుమార్లు హెచ్చరిస్తాడంటే పలుమార్లు హెచ్చరిస్తాడు, అవకాశాలు ఇస్తాడు, చెబుతాడు మార్చుకో, నీ రహస్య పాపాన్ని మార్చుకో, ఎవ్వరికి తెలియకుండా చేస్తున్న నటన జీవితాన్ని మార్చుకోమని దేవుడు వాక్యం ద్వారా, సేవకుల ద్వారా చెబితే నన్నే అనేస్తున్నాడని సేవకుల మీద తిరగబడి వెళ్ళిపోతున్నావా? మార్చుకో తల్లి, నీ బ్రతుకు బాగోలేదు, నీ రహస్య కార్యాలు మార్చుకో, నీ చీకటి కార్యాలను వదులుకో, నీ జీవితం బాగుంటుందని చెబితే నన్నే అంటున్నారని సంఘాన్ని మారి వెళ్ళిపోతున్నావు అంటే, అక్కడికి వెళితే నిన్ను ఏమైనా వ్యభిచారం చేయమని చెబుతారా పాస్టర్ గారు? అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అదే చెప్తాడు, మరలా మార్చుకో, ఒప్పుకో, పశ్చాత్తాపడు, నీ జీవితం బాగుంటుందని చెప్తే అక్కడ మారిపో. ఎక్కడికి వెళ్ళినా మరలా చెప్తున్నాను, దేవుడు మొక్కాల మీద చేతులు పెట్టి చెబుతాడు, నీ రహస్య కార్యాలని మార్చుకో అని. నువ్వు మారాల్సింది సంఘం కాదు, నీ బ్రతుకు మార్చుకోవాలి ముందు. దైవజనులు నీకు చెబుతున్నప్పుడు నన్నే అంటున్నాడని అనుకుంటున్నావా? అనుకో, నిన్నే అంటున్నాడు దేవుడు, నిన్నే అంటున్నాడు, మార్చుకోవాలి అంతే తప్ప నేను ఇలానే ఉంటాను అంటే నేను ఎవడ మార్చలేడక. దేవుడు ఇస్తాడు, అవకాశాలు ఇస్తాడు. ఇశ్రాయేలీలని నువ్వు కూడా కఠినం చేసుకుంటే ఫైనల్గా ఒక బోల్డ్ వాయిస్ని లేపుతాడు. చెడిపోయిన మనుషుల మధ్య, కఠినాత్ములైన హృదయాల మధ్య దేవుడు ఒక వాయిస్ని లేపాడు, బోల్డ్ వాయిస్ని. అతడి పేరే జకర్యా. ముగిస్తానిక. ఆయన లేచి ఏం చెప్పాడో తెలుసా? కిందకి చదవమా ఒకసారి.
అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించిద్దరు గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడని అనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతనిని చావగొట్టారు. రాళ్ళిచ్చి కూడా చంపేశారట. ఎందుకు చంపేశారు జకర్యాని? మీ జీవితాన్ని మార్చుకుని రానందుకు చంపేశారట. యెహోవా ఆత్మ చేత దేవుని ఆలయంలో అందరూ ఉంటే మాట్లాడారు. మీకు డౌట్ రావాలి, మందిరానికి రావడం మానేశారు కదండి 18వ వచనంలో అంటే. మానేలేదు, పూర్తిగా మానేలేదు. మనలాంటి వాళ్ళల్లో మందిరానికి వస్తున్నారు, ఇక్కడ ఆరాధన జరిగించేసి ఇక్కడ అవగానే మరలా బయలు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మొక్కేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మన దగ్గర లేరంటారా? పాస్టర్ గారికి ఫోన్ చేసి ఇల్లు ప్రారంభిస్తామయ్యా అని ప్రార్థన చేయించుకుంటావు, రిబ్బన్ కటింగ్ అన్నీ కట్టేసుకుంటా, అంతా అయిపోయిన తర్వాత రిబ్బన్ కటింగ్ రోజున 2 గంటలకు ఫోన్ చేస్తావు, అర్ధరాత్రి ఫోన్ చేసి అయ్యగారు మీరు రావాలంటావు. పాస్టర్ గారికి తప్పదు కదా, మీరు ఎప్పుడు పిలిచినా రావాలి. మేము బానిసలు అనుకుంటారో ఏమనుకుంటారో తెలియదు కానీ రావాలి. వస్తారు. వచ్చిన తర్వాత ఆయన వచ్చాడు, ప్రార్థన చేశారు, రిబ్బన్ కట్ చేశారు, లోపలికి అడిగేశారు, 2 అడుగులు ఇలాగ అయిపోతే వెనక్కి తిరిగి పడిపోయాడు. ఏమైంది? తలక తగిలేసింది పాపం ఆయనకి. ఏమైంది చెప్పండి? ఏవాడు అంటే ఆల్రెడీ లోపల దూడ తిరిగేసింది. దూడ తిరిగేసి 1, 2 వేసేస్తే ఆ తర్వాత దాన్ని వెనకాల తిప్పడానికి దైవ సేవకులను పిలిచారు. అంటే అది ఉంటుంది ఇది ఉంటుంది అంటే అలాంటి వాళ్ళు దేవుని మందిరానికి వచ్చేస్తున్నారు, బయటకు పోయి అది చేస్తున్నారు. మళ్ళీ తెలుగులో ఒక సామెత మనకి, దేవుడి దేవునికే, దయ్యానికి పెట్టు దయ్యానికి ఒక రోజు వచ్చి కూర్చుంటుంది. జాగ్రత్త, 2 పడవల మీద మనం ప్రయాణించకూడదు. ఇక్కడ పాస్ట్ గారి దగ్గరికి వచ్చి పెళ్ళికి డేట్ పెట్టించుకుంటావు, అక్కడ బేపనోడి దగ్గరికి పోయి అక్కడికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకుంటావు, 2 ఇళ్ళకి సెట్ అయ్యి ఇక్కడ ప్రార్థన చేయించుకుంటే అక్కడికి పోయి అక్కడ మురుకుబలి జరుగుతుంది, ముడుపులు చెల్లిస్తావు. ఉన్నారా లేరా? జాగ్రత్త. ఆ రోజు చూడండి, మందిరానికి వస్తున్నారు, అక్కడ పోతున్నారట. చివరికి అదే మందిరంలో జకర్యాని చంపేశారట. ఎందుకు చంపేశారని అంటే ఆ రోజు రాజుకి వ్యతిరేకంగా నిలబడ్డాడు, ప్రజలకు వ్యతిరేకంగా నిలబడ్డాడు, దేశానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. దీనికన్నా బలమైనది రాజు చేస్తున్న పాపానికి వ్యతిరేకంగా ఖండించాడు, ప్రజల యొక్క దుర్మార్గతను ఎదిరించాడు, రాజ్యం యొక్క పాపాన్ని హెచ్చరించాడు. అంటే సత్యం పక్షాన జకర్యా నిలబడి ఆయన చేసిన పని ఏంటి అని అంటే, ఆయన చేసిన పని పాపానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. పాపానికి వ్యతిరేకంగా నిలబడితే పాపం మనిషిని బ్రతకనివ్వదా అంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏ రోజు బ్రతకనివ్వదు. అందుకే క్రైస్తవుల మీద దాడులు జరిగితే ప్యానెలు జరుగుతారు. ఎవడో పనికిమాలోడు చేసిన పాస్టర్ని కూడా పిలవకండి ఇంకెప్పుడు. ఒకవేళ మీ ఏరియాలో పిలిస్తే ఇంకెప్పుడు పిలవకండి. పిలవడం ఏంటి, ఇంకా అలాంటి నమ్మకండి, ఇంకెవరైనా పేరు అడగండి. ఇక క్రైస్తవ్యానికి శ్రమలు కొత్త కాదు, హింసలు కొత్త కాదు. 2000 సంవత్సరాలు పడుతుంది. నీరో చక్రవర్తి, డయోక్లీసియస్ చక్రవర్తి ఓచకొత్త కోసారు. కానీ క్రైస్తవ్యం ఆగిపోద్దంటే సత్యం పట్టుకున్నది ఎప్పుడు ఆలస్యం అవ్వచ్చేమో కానీ బంతిల వెనక్కి తిరిగి వస్తుంది, మొక్కల మీద పగలగొడుతుంది. డయోక్లీసియస్ అనే చక్రవర్తి క్రైస్తవ్యాన్ని లేకుండా చేద్దామని శాసనం చేస్తే 3వ శతాబ్దంలో అదే సింహాసనం మీదకి రోమన్ చక్రవర్తి, అదే సింహాసనం మీదకి 20-25 సంవత్సరాల్లో కాన్స్టంటినోపెల్ అనే ఒక చక్రవర్తి ఎక్కాడు. ఆయన ఎక్కిన తర్వాత ఆయన చేసిన శాసనం క్రైస్తవులను చంపడం కాదు, సొంత ఖర్చుతో, ప్రభుత్వ సొంత ఖర్చుతో బైబిల్ని ముద్రించి దేశంలో పంచాలని జీవో చేశాడు. క్రైస్తవ్యాన్ని ఎవరు ఏం చేయలేదు. క్రైస్తవులను చంపగలరా? చంపగలరు. చర్చిలు పడగొట్టగలరు. అందరినీ దూషించవచ్చు. ప్యానెల్ జల్లుతారు. హింసించొచ్చా? కొరడాలు కొట్టొచ్చా? రిజర్వేషన్లు తీసేచ్చా? ఏదైనా చేయొచ్చు. దేశాల నుంచి వెళ్ళేయచ్చు, ఊర్ల నుండి వెళ్ళేయచ్చు, ఎన్నైనా చేయొచ్చు. కానీ క్రైస్తవ్యాన్ని మాత్రం అణువంత కూడా కలపలేరు. ఇది చరిత్రలో జరిగింది. చక్రవర్తులు కదపలేకపోయారు. ఈ రోజు ఉన్న వారు ఎవరు కదుపుతారు? ఎవడు కదపలేడు. జకర్యాలా నిలబడ్డాడు. ఆ రోజు జకర్యా సత్యాన్ని నిలబడినందుకు చంపేశారు. చనిపోతూ జకర్యా అన్నాడు, ప్రభువా న్యాయం చేయి. ఎక్కడ చంపేశారు జకర్యాని? ఎక్కడ? దేవుని మందిరంలో చంపేశారట. కనీసం బుర్ర, బుద్ధి, జ్ఞానం ఆ రోజు యూదులకు లేదా అంటే ఆ రోజు కాదు, ఈ రోజు కూడా కొంతమంది యువతకు లేదు. అరే ఇది దేవుని సన్నిధి, ఇక్కడ ఇది చేయకూడదని వారికి అర్థం కావట్లేదంటే ఆ రోజు అంటే ఈ రోజు కూడా దేవుని సన్నిధానానికి వచ్చి లవ్ అఫైర్స్ పెట్టుకునే యవనస్తులు లేరా? జాగ్రత్త. ఆ రోజట వస్తారు, రండి వినండి, ఇక్కడే అయిపోయింది 5 నిమిషాలు. జకర్యా రోజు సత్యం పక్షాన నిలబడితే జకర్యాని చంపేస్తే జకర్యా అన్న మాట, ప్రభువా దీన్ని విచారణలో నొక్కితే న్యాయం జరిగించన్నాడు. అయితే జకర్యా కన్నా గొప్పోడు బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
ఆ రోజు జకర్యా మారు మనసు కొరకు ప్రకటించాడు, సత్యం వైపు నిలబడ్డాడు. సేమ్ సిమిలారిటీస్ యేసుక్రీస్తు వారిలో కనబడతాయి. ఇద్దరు ఆత్మచేత నడిపింపబడ్డారు, ఇద్దరు మారు మనసు కొరకు ప్రకటన చేశారు, ఇద్దరు ప్రజల పాపాన్ని ఖండించారు, ఇద్దరు రాజ్యాన్ని వ్యతిరేకించారు, ఇద్దరు దేవుని పక్షాన పోరాడారు. ఇద్దరిని చంపేసింది లోకం. అయితే జకర్యా న్యాయాన్ని కోరాడు, మెసేజ్ చెప్పాడు, మారు మనసు పొందమని. క్రీస్తు న్యాయాన్ని కోరలేదు, న్యాయాన్ని డినే చేయకుండానే ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు, వీళ్ళని క్షమించన్నాడు. క్రీస్తు కృపను కోరాడు. జకర్యా మారు మనసు కొరకు ప్రసంగం చేశాడు. క్రీస్తు మారు మనసు కొరకు ప్రసంగం చేయడమే కాదు, మారు మనసునివ్వడానికి తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించాడు. తెలియక చేయలేదు, తెలిసి చేసిన వారి కొరకే ఆయన మరణించాడు. కాబట్టి ఆయన అనుసరిస్తున్న మనము జకర్యాలా నిలబడుతూ ప్రభు మనకిచ్చిన సాల్వేషన్, రక్షణని కాపాడుకుంటూ నిజాయితీగా నిలబడదాం. యెహోయాదాలా జకర్యాలా క్రీస్తును అనుసరిస్తూ. అంటే దానితో ప్రభు మనకు అనుగ్రహించును గాక. తలవంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభువా, ఎన్నో విలువైన సంగతులు మీరు మాతో మాట్లాడారు. మరిన్ని మాటలు మీ కుమారుల ద్వారా మాతో మాట్లాడుతూ మాకు అవసరమైన మాటలను తండ్రి మీరు ఉచ్చరిస్తారని ఆశిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.